మార్నింగ్ వాక్ వెళ్ళాను మాయా. నైట్ ఓటీటీలో సినిమా చూసిన తర్వాత నిద్ర పట్టట్లేదు. మెగ్నీషియం టాబ్లెట్ తో పాటు డి విటమిన్ కూడా యాడ్ అయితే నిద్ర పడదని ఇన్స్టాగ్రామ్ లో చూశాను. సర్లేగా నీ జాబ్ సంగతి ఏమైందిరా? ఏముంది, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టామని తీశారు. అడిగితే రెసిడెంట్ గొప్పగా చెప్పుకుంటున్నాను. ఆయన మోసం చేయడం తప్పు కదరా. హలో, మోసం చేయడం తప్పు కాదు, సరిగ్గా చేయకుండా దొరికిపోవడం తప్పు. సరే ఇంక ఇలాంటివి చెప్పుకుని పోతుకు. పూజ, స్నానం చేస్తున్నా. రూపాయలండి నువ్వు చెప్పరా? అదే పూజ స్నానం చేస్తుంది. తను బయటకు వచ్చే లోపు ఏదైనా సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటామయ్యా. ఏం చేయమంటావు? ఇంట్లో ప్యాన్ ఉందా? హాల్లో ఉంది. దాని గురేసుకోరా, సర్ప్రైజ్ తో కూడా షాకింగ్ గా కూడా ఉంటది. ఏంటి ఎడకరేస్తున్నావా? ఎవర్రా ఎటకారం వాడింది? షాప్ లో బేరాజులు వేసుకుని సలాడితో కూర్చుంటే తెల్లారితో అనుకుంటున్నావు నాకు. ఓ పని చేయి, ఆ పిల్ల రెడీ అయ్యేలోపు టిఫిన్ చేయి. టిఫినా? మనక ఎగ్ రైసు టమాటా రైస్ తప్ప ఏమీ రాదు. బ్యాచిలర్గా ఉన్నలో పక్కన పిన్నిగారే కర్రీసి చదువుకునేవాళ్ళు. ఆవిడనో మంచి సలహా అడుగుదాం. పిన్నిగారండి, పిన్నిగారు. హాయ్. ఏంటి అది తను తీసుకొచ్చావా? నిన్నే వచ్చాం. పెళ్ళై 3 నెలలు అవుతుంది కదా. అంటే ముహూర్తాలు నిన్నే కుదిరాయి, అందుకే నిన్నే పట్టుకొచ్చా. ఓ, ఇప్పుడు ఏం కావాలంట? అదే తను జాబ్కి వెళ్తుంది కదా, ఇంటి పనుల్లో సాయంగా ఉందామని. తనకి ఇంటి పనులు వచ్చా? తను ఆఫీస్కి రెడీ అవుతుంది, ఇలాగ టిఫిన్ రెడీ చేద్దాం అనుకుంటున్నాను. ఏం టిఫిన్? నువ్వేం చేస్తున్నావు? దోశ చేస్తున్నా. నేను కూడా దోశ చేస్తా ఈరోజు. ఇంట్లో మినపప్పు ఉందా? ఉంది. ముందుగా నానబెట్టిన మినపప్పుని తీసుకోవాలి, ఓకేనా? దాన్ని మిక్సీలో వేసుకోవాలి. నానబెట్టలేదా? సరే, ఈసారికైతే టిఫిన్ నేను ఇచ్చేస్తాను. రేపటి నుంచి అయితే మినపప్పు నువ్వే నానబెట్టుకోవాలి. అలాగే పల్లి చట్నీ కూడా చేసుకో, చాలా ఈజీ. ముందుగా పల్లీలు వేయించేసుకో, అల్లం వెల్లుల్లి చింతపండు ఇవన్నీ వేసి మిక్సీ చేసుకోవాలి, ఓకే కదా? పల్లి లేవా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పూజ, నీకోసం టిఫిన్ రెడీ చేశా. ఓ, నేను వచ్చే వరకు ఏం చేస్తావు? ఏముంది, బిగ్ బాస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, అవి కాసేపాగా లంచ్ చేసి పడుకుంటా. అవునా, సరే బాయ్. బాయ్, జాగ్రత్త. బాయ్. దోశ ఎలా ఉంది? తినలేదా? బా, దోశ. ఈరోజు అవకాడో టోస్ట్ తిందాం అనుకున్నా. ఆవకాడో టోస్ట్ చేయాలంటే ఏ పప్పు నానబెట్టాలి? యూట్యూబ్లో చూసి నేర్చుకో. యూట్యూబ్ అంటే మా ఆవకాడో స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు. హలో అండి. హాయ్. మీరు ప్రసాద్ గారి వైఫ్ కదా? అవును. ఆఫీస్కా? యా. క్యాబ్ కోసం వెయిటింగా? ఆఫీస్ వెహికల్ వస్తుంది. ఓ, ఓకే. హాయ్ పూజ. హాయ్. లంచ్కి ఏంటి ప్లాన్స్? ఏమైనా ఆర్డర్ చేసుకోవాలి. మేమందరం లంచ్ బయటికి వెళ్తున్నాం. వై డోంట్ యు జాయిన్ us? వస్తా, నాకేం ప్రాబ్లం లేదు. వస్తే రా, లేకపోతే మానే.
అని మమ్మల్ని అంటావు. పూజకేంట్రా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నావు? అది అమ్మాయి కదా అని. నేను కూడా అమ్మాయినే. అదే కదా, పూజాకే ఎందుకంత స్పెషల్ ట్రీట్మెంట్ అని. స్పెషల్ ఏం కాదు. అంత ఇష్టం ఉంటే చెప్పచ్చు కదా బ్రో. చెప్తాను ఒక మంచి అకేషన్ చూసుకొని. కానీ తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కదా. పార్టీలకి ప్రపోజల్లకి ముహూర్తాలు చూడకూడదు బ్రో. అయినా నువ్వు అంటే ఇష్టం లేకుండా అంత క్లోజ్గా ఉండదు కదా. పూజ, నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ పృథ్వీ, కానీ నాకున్న డ్రెస్సుల్లో ఇదే చాలా వర్స్ట్ డ్రెస్. కానీ నువ్వు వేసుకున్నావు కదా, చాలా బాగుంది. నువ్వు అసలు నెగిటివ్గా మాట్లాడవా? పూజ గారు, పాజిటివ్ అంటేనే పృథ్వీ, పృథ్వీ అంటేనే పాజిటివ్ అండి. ఆ మాత్రం తెలియదా మీకు? మా డ్రెస్ కూడా బాగానే ఉంది, కాంప్లిమెంట్ ఇవ్వచ్చు. కరెక్టే. ఇందాక నుంచి లొట్లేసుకొని చూస్తున్నాడు, ఈడికి చెప్పు. ఇరికించేసి. హాయ్. ఏంటి పృథ్వీ, ఈ మధ్య జిమ్కి రెగ్యులర్గా రావట్లేవు? అంటే ఈ మధ్యన షటిల్ ఆడుతున్నాను కదా, టైం మేనేజ్మెంట్ కొంచెం కష్టం అవుతుంది. షటిల్ అయితే నేను కూడా జాయిన్ అవుతాను పృథ్వీ. షూర్. రే, నీకు షటిల్ స్పెల్లింగ్ తెలుసా? నువ్వు ఉండరా. పూజ, ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోకపోతే నీకు మాట చెప్పనా? నువ్వేం మాట్లాడినా కరెక్ట్గానే మాట్లాడతావు పృథ్వీ, చెప్పు. నువ్వు అందరితో అంత జోవిల్గా ఎలా ఉంటావు? అనవసరమైన గాసిప్స్ మాట్లాడావు, ఎప్పుడు చూసినా వర్క్ మూడ్లోనే ఉంటావు. సీరియస్లీ తెలుసా, నేను ఇలాంటి అమ్మాయిని అస్సలు చూడలేదు. ఎవరు పెళ్లి చేసుకుంటారో కానీ చాలా లక్కీ కదరా. అంటే మనం వేరే వాళ్ళ గురించి గాసిప్ చేస్తే రేపు మన గురించి ఇంకొకరు గాసిప్ చేస్తారు కదా, అవసరమా మనకి హెడ్ ఏక్స్? అండ్ మూడీగా అంటే నాకు ఇష్టం ఉండదు, అందుకనే జోవియల్గా ఉంటా. ఓహ్ నైస్. మీ ఇద్దరికి సేమ్ సిమిలారిటీస్ ఉన్నాయి. మా ఇద్దరి వైపు మ్యాచ్ అయింది కదా, అందుకే ఫ్రెండ్స్ అయ్యాం. పృథ్వీ, హ్యాండ్ వాష్. రైట్లో. హలో మాస్టరు, ప్రపోజ్ చేయరా అంటే భజన చేస్తావేంట్రా? ఇప్పుడా? ఎంగిల్ చేత ఎలా ప్రపోజ్ చేస్తాంరా? రేపు పొద్దున్న ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళి అప్పుడు ప్రపోజ్ చేస్తా. సరే. సూపర్ రా, సూపర్ రా, ఎక్సలెంట్. అరే ఫాస్ట్గా వెళ్ళరా, ఫాస్ట్గా వెళ్ళరా. ఎందుకు అంత గట్టి కొట్టా? ఏంట్రా? ఏంట్రా? అరే మాది సేమ్ ఏరియా రా, నాకు ఫ్రెండ్స్ ఉన్నారా? రే ఆరా చూసుకుందాం. నాకన్నా 2 years చిన్న కాబట్టి వదిలేస్తున్నాను రా గుండు. పిల్లలతో కూడా ఏంటి? వెళ్ళదు క్యాజువల్ గానే ఆడుకోరా. అమ్మా రే, ఏంట్రా? ఏంట్రా? నథింగ్, ఏం లేదు. తట్లు తెరిపి. చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నట్టున్నా. పూజ కోసం వెయిటింగా? ఏం లేదు, ఇంట్లో బోర్ కొడుతున్నా, అలా పిల్లలతో ఆడుకుంటున్నాను. ఇప్పుడేంటి ప్లాన్స్? అంటే అంటే తన డిన్నర్కి తీసుకెళ్ళడం లాంటివి? యాక్చువల్గా బయటికి వెళ్ళి తినడం ఇష్టం ఉండదు, ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే బెటర్. మరి ప్రిపేర్ చేసావా? ఈజీగా ఉంటుందని యూట్యూబ్లో చూసి పప్పు కుక్ చేసా. ఎలా వచ్చింది? పప్పు అనే ఎక్స్పెక్ట్ చేసా, మైసూర్ పాక్ వచ్చింది. బట్ ఒక గొప్ప సక్సెస్ వచ్చే ముందు కొన్ని ఫెయిల్యూర్స్ వస్తాయంట. వెరీ సూన్ నేను వంట బాగా నేర్చుకుంటా. నేర్చుకొని కర్రీ పాయింట్ పెడతావా? గుడ్ ఐడియా కదా, రారా తీసుకుపోరా కర్రీ పాయింట్. నేమ్ రిజిస్టర్ చేయించాలి. ఏదో ఒక జాబ్ చేయాలి అలా ఏమనిపించలేదా? అలానేం కాదు, చాలా దగ్గర అప్లై చేశా. వీ విల్ ఇన్ఫార్మ్ యూ సో అని చెప్పి చాలా క్యాజువల్గా వెనక్కి పంపించేస్తున్నారు. సో ఇంట్లో ఖాళీగా ఉంటున్నానని వంట చేసుకుంటాను అంటున్నావు? ఎగ్జాక్ట్లీ, పూజ కోసం కూడా. ఓకే,
నువ్వు ఏదైనా నేర్చుకుని తను సర్ప్రైజ్ చేయడం లాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఏముంటాయి సర్ప్రైజ్ అంటే, యా, తను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఒక మంచి డిష్ ప్రిపేర్ చేసి తన ముందు పెడితే ఎలా ఉంటుంది? ఏమో తిన్న తర్వాత తనే చెప్పాలి. హలో ప్రసాద్ గారు. హాయ్ అండి. ఏంటి ఇన్నిసార్లు కాల్ చేసా? డిమార్ట్కి వెళ్దామని చెప్పా కదా. ఇప్పుడా? సరే పద, సైడ్కి కూర్చోవా? థ్యాంక్ గాడ్, ఇలాంటివన్నీ చేయడానికి నాకు బండి లేదు. మా బ్యాచ్ ఏది? ఎంతసేపు అయింది వచ్చి? ఇందాకే. కింద ఎవరితో గొడవ పడుతున్నట్టున్నావు? ఫ్రెండ్స్. చిన్నపిల్లలతో ఫ్రెండ్షిప్ ఏంటి? ఈ కమ్యూనిటీలో అందరూ ఎంప్లాయీసే. ఖాళీగా ఉన్నది నేను, స్కూల్ అయిపోయాక పిల్లలు. సరే డిన్నర్ ఏం చేస్తావు? యాక్చువల్గా పప్పు చేసా కానీ ఫెయిల్ అయింది. నేను ఆఫీస్లో ఎక్కువ తినేసి వచ్చా, నాకు ఆకలి వేయట్లేదు. నీకేమన్నా కావాలంటే ఆర్డర్ పెట్టుకో. పూజ, కాసేపు ఆర్డర్ పెట్టుకుంటా. పూజ, ఇంకా చెప్పు ఆఫీస్ విశేషాలు అండ్ గాసిప్స్. ప్రసాద్, నేను యాక్చువల్లీ టైర్డ్ ఉన్నా. వర్క్ స్ట్రెస్ కదా, అలానే ఉంటుంది. నువ్వు కాసేపు రిలాక్స్ అవ్వు, చెప్తా. ప్రసాద్ వద్దు. ఏం కాదబ్బా, రిలాక్స్ అవ్వు. పూజ, పని మనిషిని పెట్టుకుందాం అనుకుంటున్నా. యా, యాక్చువల్లీ నేను కూడా అదే చెప్దాం అనుకున్నా. నాకా వంట రాదు. నువ్వు ఒకసారి వంట చేస్తే ఆ గిన్నెలు ఇంకెందుకు పనికి రాకుండా పోతున్నాయి. ఫెయిల్యూర్ ఈజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. సర్లే, నాకు హెడ్ఏక్ వస్తుంది, పడుకుంటా. హెడ్డేకా? చెప్పనే లేదు. ఒక్క నిమిషం ఆగు. నా ఇన్స్టాగ్రామ్ నాలెడ్జ్ అంతా ఏమవ్వాలి? పూజ, ఒకసారి లే. ఎందుకు? చెప్తానులే, కూర్చో. కూర్చో. మొన్న సెలూన్ షాప్ సత్తిగాడు నెత్తి మీద నూనె రాసి 4 దెబ్బలేసి తలనొప్పి పోయింది తెలుసా? ఇప్పుడు కొడతావా ఏంటి? అది కొడతావా తంతావా కాదు, మర్దనా అంటారు. చిన్నప్పుడు తలనొప్పి అని చెప్తే చాలు మా అమ్మ నవరత్న తైలంలో తీసుకెళ్లి తల నానబెట్టేసేది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా. టాబ్లెట్ వేసుకుంటే కిడ్నీలు పాడైపోతాయంట త్వరగా. ఎవరు చెప్పారు? ఇన్స్టాగ్రామ్లో చూసా. వాళ్ళకేం పని పట్టలేదు. బేసిక్గా నాకు లేదు కదా. ఇద్దరు ఖాళీగా ఉన్న వాళ్ళు కలిస్తే సొల్లే మాట్లాడుకుంటారు. చెప్పు, ఇంకా ఏం తెలుసుకున్నావు ఇన్స్టాగ్రామ్ చూసి? సన్ స్క్రీన్ రాసుకోకుండా బయటికి వెళ్ళకూడదంట. నైట్ పడుకునే ముందు ఫేస్కి సిరం కూడా అప్లై చేయాలంట. మనం ఏదైనా కోరుకుంటే ఒక పేపర్ మీద దాన్ని 21 టైమ్స్ రాసేసి రోజు తల కింద పెట్టుకుని పడుకోవాలంట. మార్నింగ్ లేచి ఆ పేపర్ని కాల్చేసి మళ్ళీ అలాగే చేయాలంట. అలా 21 వీక్స్ చేస్తే మనం అనుకుని జరుగుద్దంట. ఇలాంటి చెత్త అంతా చూస్తున్నావా ఇన్స్టాలో? యాక్చువల్గా నేను నమ్మను, కానీ చూడడానికి బాగుందిగా. చూడు ఎలా ఉన్నావు. అప్పలంలా ఉన్నా. యాక్చువల్గా అప్పలం ఎంత బాగుంటే అప్పలంలో చేసుకునేవాడిగా. ప్రసాద్, నువ్వు డిన్నర్ చేసి పడుకో, రేపు మాట్లాడదాం. మార్నింగ్ నాకు మీటింగ్ ఉంది. సరేమ్మా, గుడ్ నైట్. గుడ్ నైట్. యాక్చువల్గా సెలూన్ షాప్ సత్తిగారి దగ్గర రేపు వెళ్ళి మర్దనా గురించి డిస్కస్ చేయాలి. ఊరికేరా
చెప్దామని. గుడ్ మార్నింగ్. ఏం లేదురా, మన మూన్ లైట్ ఐస్ క్రీమ్ కి అన్ సీజన్ లో కూడా తెగ ఆర్డర్లు వచ్చేస్తున్నారా బాబు. మంచిదే. అవన్నీ బిజినెస్ మ్యాన్ కట్టాలే. ఏం చేస్తున్నావు? నేనా జాగింగ్కి వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకురా మనకయ్యి? కిందటిసారి కుక్క 4 వీధులు పరిగెత్తించింది. పరిగెట్లే దొరికిపోయాం. పిక్కపెట్ల ఆగేసింది. ఈసారి దానికి దొరకకుండా కాంపిటీషన్ ఇద్దామని. రే, ముళ్ళుని ముళ్ళుతో తీయాలరా. ఈసారి అది కనబడింది అనుకో, దాని పిక్కట్టుకు నువ్వు లాగే ఎదురు కాళ్ళు ఏదవా అని. హలో హలో, ఉన్నావా పోయావా? ఏం లేదు మయ్యా, మా ఆవిడికి తాలిబొట్టు స్పేర్ ఇంకోటి ఉన్నట్టు ఉంది. తాలిబొట్టు స్పేర్ ఏంట్రా తలకు మాసనేదవా? గుండ్ల మీద ఉండాల్సిన గోడ మీద ఉందంటే కథ ఆలోచించుకో మరి. చికెన్ పకోడీ చెప్దామా? చెప్తే రాదు, కొంటే వస్తుంది. తాగే. రేపటి నుంచి నా లైఫ్లో వేరే అమ్మాయి వస్తుంది. కొత్త మనిషితో అన్నీ షేర్ చేసుకోవాలి. రే, బ్యాచిలర్ పార్టీ పెట్టుకుని మూడ్ ఆఫ్లో ఉంటావేంట్రా? 2 రోజుల్లో నీ పెళ్ళి. తనే గుర్తొస్తుందిరా. ఇడు మళ్ళీ మొదలెట్టేశాడు రా. మావా, నువ్వు మాత్రం ఫ్లాష్ బ్యాక్ మొదలెట్టకు. మనల్ని వదిలేసి వాళ్ళంతా హ్యాపీగా ఎలా ఉంటారా? బాబు, నీకు దన్నం. నీ మందు వద్దు, నువ్వు వద్దు. హే పదరా. పోండ్రా పోండి. ట్రూ ఫ్రెండ్ అంటే ప్రసాదేరా. నా బ్రేకప్ స్టోరీ ఎన్నిసార్లు చెప్పినా వింటాడు. మీరు పోండ్రా. ఏంట్రా అప్పుడే మొదలెట్టారా? ఆడు బ్రేకప్ స్టోరీ మొదలెట్టాడు రా బాబు. మరింకేరా, మందులో మంచిగా అదిరిపోయింది. ఆ దరిద్రం ఎన్నిసార్లు వింటావురా బాబు? నీకు అంత ఇంట్రెస్ట్ ఏంట్రా? ఆడి బ్రేకప్ లో ప్రతి అరగంటకి ఓ బిట్ ఉంటదరా. బిట్లా? బిట్లే బిట్లు. సెన్సార్ వాడు కూడా అంత సెండాలో తట్టుకోలేడు. ఇన్నాళ్ళు బాధను షేర్ చేసుకుంటున్నావు అనుకున్నాను రా. బిట్లు కోసం నా బ్రేకప్ స్టోరీ వింటున్నావా? ఇప్పుడు అవన్నీ ఆలోచించే టైమా? చెప్పు, నువ్వు చెప్పు. నేను చెప్పను రా. థ్యాంక్స్ రా బాబు. ఇక్కడ బ్రేకప్ గురించే మాట్లాడరా. మరే పక్కోడి ప్రేమ అంటే అంత చీప్ గా కనిపిస్తుందిరా మీకు? అమ్మాయి వదిలి వెళ్ళిపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసారా మీకు? ప్రేమ తారాజువు లాంటిదిరా. అది ఎప్పుడు ఎవడింటి మీద పేలుతుందో తెలీదు. విడిపోవడం అంటే శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయినట్టేరా. శవాల గుంపులో ప్రేమనెత్తుక్కునే పిశాచాలం రా మనం. పిశాచాలం, పిశాచాలం, పిశాచాలం. ఏమైంది రాడికి? నీలాంటి కాదే. వద్దురా వద్దురా అంటే తను అలాంటిది కాదురా అని లవ్ చేయడు. పాపం మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడు. నా గర్ల్ ఫ్రెండ్ అలాంటిది కాదురా. అందరికీ అలాంటి మంచి అమ్మాయి దొరకదు కదరా. రేపు నీకు కూడా నీ గర్ల్ ఫ్రెండ్తోనో వైఫ్తోనో యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్ వస్తే ఏం చేస్తావురా? ఖచ్చితంగా వస్తుందరా. ఒక బ్రేకప్ వల్ల ఏం నేర్చుకున్నాం అన్నదే పాయింట్. ఒరే ఒక కంపెనీషిప్ కోసం తోడు వెతుక్కుంటారు, కానీ వాళ్ళిద్దరికి గొడవ వస్తే ఇంకో కంపెనీషిప్ అవసరం అవుతుందిరా. రోజులు మారాయి కదా, నేను పద్ధతులు మార్చుకోలేనురా. చూద్దాం ఏం జరుగుతుందో. పార్టీ ఎంజాయ్ చేద్దారా. సంజు, చెప్పు. ఎందుకు నాతో సరిగా మాట్లాడట్లేదు? సరిగ్గా అంటే ఎందుకు చిరాకు పడుతున్నావు? దగ్గరకు వచ్చినా పట్టించుకోవట్లేదు నువ్వు. ఏ ఆఫీస్ టెన్షన్ మా, నీకు చెప్పినా అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు సంజు? నేను చదువుకున్నా కదా. రోజంతా వర్క్ చేసి వచ్చినోడికి చిరాగ్గా ఉంటుంది కదా. నేను ఇంట్లో పనిచేస్తున్నా కదా సంజు, నార్మల్గానే ఉంటున్నా కదా. పోటీకి వస్తున్నావా? ఆఫీస్ వర్క్ వేరు, ఇంటి పని వేరు. ఓ సరే, అయితే నేను జాబ్ చేస్తాను, నువ్వు ఇంట్లో ఉండు. ఈ డిస్కషన్ ఈవినింగ్ పెట్టుకోవచ్చు కదా, ఆఫీస్కి వెళ్ళే ముందు ఎందుకు? ఇప్పుడైతే గుర్తుంటుందని.
అలసిపోయాక చెప్పినా అర్థం కాదు. అర్థం కాదని తెలిసినప్పుడు మరి చెప్పడం దేనికి? అంటే హ? ఇలానే ఉంటావా? అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోరేను. ప్రతిసారి గొడవ పడ్డానికే చూస్తావు. ఎవరు గొడవ పడుతున్నారు సంజు? గొడవ పడుతున్నారా? కానివ్వండి కానివ్వండి. ఏం కావాలి? పిన్ని గారిని ఒకసారి పిలుస్తారా? రేణు, ఆవిడ నీకు పిన్నగారేంటి? చనిపోయిన మా పిన్ని రేణుగారిలాగే ఉంటారు సార్. పిన్ని చిన్నాన్నలేని అనాథం సార్ నేను. తన్నేమైనా పిలుచుకో, నన్ను మాత్రం బాబాయ్ అని పిలిచావనుకో అచ్చా తప్పండి. నా సేవింగ్స్ అన్నీ తీసి కిరాయి మనుషులతో చంపించేస్తా. అలాగే సార్. నమస్కారం అండి. ఏంటని కారం కారంగా ఉన్నారు? కారం ఎక్కువ తిన్నాళ్లే. ఆ. రేణు, నీకోటి అడగాలి. నువ్వు బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తాళబొట్టు ఇంట్లో వదిలి వెళ్తావా? అవేమైనా చెప్పలా ఇంట్లో వదిలేసి వెళ్ళడానికి? పూజ ఇంట్లో వదిలేసి వెళ్ళిందా? ఆహా, ఊరికే అన్నానులే. తను రాగానే కంగారు పడి అడిగేకు, సరేనా? రోజంతా తన కోసం వెయిట్ చేస్తాను. తను వచ్చాక వెయిటింగ్కి వాల్యూ లేకుండా పోతుంది. అయితే జాబ్లో జాయిన్ అవ్వు. ట్రై చేస్తున్నా. ఎక్స్పీరియన్స్ అంటే ఎక్కడ నుండి తెస్తాం? నీకు నచ్చిన జాబ్ దొరకనప్పుడు వచ్చిన జాబ్లో జాయిన్ అవ్వు. ఖాళీగా ఇంట్లో ఉన్నోడికి శవానికి పెద్ద తేడా ఏం ఉండదు. నిజమేలే, పాలరాత్ సమాధుల కింద కూడా శవాలే ఉంటాయి. సంజు గారికి ఏమైనా వేకెన్సీ ఉంటే కనుక్కుంటావా? కనుక్కుంటా. ఇద్దరం చూస్తుంటే ఏదో జుత్తులు పీక్కుంటారో విజ్ఞం తెలిసిపోద్ది. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఒబేసిటీ సమస్య అన్నిటికంటే అతిపెద్ద సమస్య. మనం అలాంటి బరువుని, శరీరంలో పేరుకున్న ఫ్యాట్ని, అట్లాగే శరీరం షేప్ ఇంచులాసే కాస్త మంచిగా అవ్వాలి అన్నప్పుడు మన ఇంట్లోనే ఇలాంటి వాటిని సాధించాలంటే సోఫాలో పడుకుంటే సన్నగా అవ్వరు. ఆయన చెప్పి నువ్వు ఫాలో అవ్వాలి. నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా? పార్లర్కి వెళ్ళా. పార్లర్కా? చిన్నప్పుడు ఎప్పుడో ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళేవాళ్ళం. ఏం చేయించుకున్నావు? వ్యాక్సింగ్, ఐబ్రో థ్రెడింగ్, పెడిక్యూర్, మ్యానిక్యూర్, హెయిర్ కలర్, నెయిల్ పాలిష్, హెయిర్ కట్, అంతే. వాడు మెనూ కార్డు ఇస్తే మొత్తం చేసేమన్నావా? నువ్వు స్కిన్ కేర్ తీసుకోవా ప్రసాద్? జుట్టుకి, ఫేస్కి, బాడీకి సింతాల్. సెంట్ కూడా కొట్టక్కర్లేదు. పనమ్మాయిని పెడతానన్నావు, దొరికారా? ఒక ఇద్దరిని మాట్లాడా, మరీ ఏజ్డ్గా ఉన్నారని నేనే వద్దన్నా. అంటే అదే, మరీ అంత పెద్దవాళ్ళతో ఏం పని చేయించుకుంటాంలే అని. మనకు పనమ్మాయి ఏం వద్దు ప్రసాద్. నాకు వచ్చే జీతం మొత్తం మన మెయింటెనెన్స్కే సరిపోతుంది. మెయింటెనెన్సా? పప్పులు ఉప్పులు కొని అక్కడ పెట్టి 6 నెలలు అవుతుంది. శంకుస్థాపన రాయిల్లా అలా పడున్నాయి. ఏదో రైస్ పెట్టి అలా బయట కారిడార్లోకి వెళ్తే నైబర్స్ 4 కూరలు ఇస్తున్నారు, ఆ పూట గడిచిపోతుంది. ఇంటి రెంట్, కరెంట్ బిల్లు, వైఫై బిల్లు తప్ప ఖర్చులేవి. నువ్వంటే దండుకొని తింటావు, నేను ఆఫీస్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నా. అమ్మాయిలకు ఖర్చులు ఉంటాయి ప్రసాద్. ఖర్చు అదే లచ్చ నాకు వచ్చుంటే గాలిలో ఉండేవాడిని. అందుకే రావట్లేదు. సారీ. నేను జాబ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఇంటర్వ్యూకి ఎప్పుడు వెళ్ళావు? ఇంకా వెళ్ళాలి. బాగా కాన్ఫిడెంట్గా ఉన్నావేంటి? అంటే ఈసారి జాబ్ రాకపోతే ఇన్ఫ్లుయెన్సర్ అవుదాం అనుకుంటున్నా. నీకు జాబ్ రాకపోయినా పర్లేదు, ఇన్ఫ్లుయెన్సర్ మాత్రం అవ్వకు. నా గురించి నీకు తెలియట్లేదు. కాలేజీలో మనం అలా స్టేజ్ ఎక్కితే దిగిపోమన్నారు కదా. సారీ సారీ సారీ, చెప్పు. ఓకే, అవుతా. ఏదో రోజు బాగా ఫేమస్ అవుతా. అప్పుడు నువ్వే నీ ఆఫీస్ బ్రాండ్ ప్రమోషన్ కోసం నా దగ్గరికి వస్తావు. అప్పుడు నా దగ్గర డబ్బులు తీసుకుంటావా? తీసుకుంటా. నా దగ్గర కూడా? హలో,
ప్రొఫెషనల్ ఎథిక్స్. ఓకే, సరే, సాయంత్రం సినిమాకి వెళ్దాం, బోర్ కొడుతుంది. నాకు ఆఫీస్ ఉంది. ఈ ఒక్కరోజు సెలవు పెట్టు. నో, బట్ వై? ప్రొఫెషనల్ ఎథిక్స్. రక్తపింజరోయ్, మనం కూడా మంత్రి సత్యనారాయణలాగా ఆశ్రమం పెట్టేయాలి. సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా సాధించాలి. నేను రాను సజ నేను రానంటున్నాగా. ప్లీజ్ సజ, ప్లీజ్ సజ, సజ సజ స పూజ, ఐ హ్యావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. రిజైన్ చేస్తున్నావా? చూసావా, ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్కే ఎవరైనా పడిపోవాల్సిందే. ఇప్పుడు ఎవరికి పడిపోయావు? నీకే. అంటే మన ఇద్దరం చాలా మంచి ఫ్రెండ్స్, పైగా ఒకటే ఆఫీస్. ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా? చెప్పేసి ఐ లవ్ యూ, ఓకేనా? ఏ, నాకు ఆ ఉద్దేశం లేదు. అబ్బా, తనే లవ్ యూ కాదు, నేను ఐ లవ్ యూ. హే, కంగ్రాచులేషన్స్. నాకు ఐ లవ్ యూ కాదు, నీకు ఐ లవ్ యూ. బట్ నాకు నీ మీద ఒపీనియన్ లేదు. కన్ఫ్యూజ్ అవ్వక పూజ, తన్ని లవ్ చేయట్లేదు, థ్యాంక్ గాడ్. నేను లవ్ చేస్తున్నాను. ఓ మై గాడ్, నీకేం అర్థమైంది? పృథ్వీ నేను లవ్ చేస్తున్నాడు. చెప్పనేలే, నాకు ఓకే. ఉండు, నిన్ను కాదు. ఎందుకు కాదు? బానే ఉంది కదా, ఒప్పుకో. అలా ఎలా ఒప్పుకుంటాం? ఏ తప్పేంటి? నాకేం తక్కువ? హీల్స్ వేసుకుంటే సీలింగ్ ఫ్యాన్ చేత్తో తిప్పేస్తా తెలుసా? అయితే సర్కస్లోకి వెళ్ళి జాయిన్ అవ్వు. చూసావా ఎలా అంటున్నాడు? లవ్ లో ఇవన్నీ కామనే కదా. మొదలు పెట్టేసావా? అయితే నాకు ఓకే. నీకు ఐ లవ్ యూ కాదు, నీకు ఐ లవ్ యూ. ఏ ప్లీజ్, నువ్వు వేరే వాళ్ళని చూసుకో. కానీ నాకు పృథ్వీ ఓకే. ఏంటి ఓకే? పూజ కదా ఓకే చెప్పాలి. నాకు ఓకే. ఏంటి? నీకు ఓకేనా? ఐ మీన్ మీ ఇద్దరికి ఓకే అయితే నాకు ఓకే. మా ఇద్దరికి ఓకే అయితే కంగ్రాచులేషన్స్. అది నేను కదా నీకు చెప్పాలి. నాకెందుకు చెప్పాలి? పృథ్వీ నిన్ను లవ్ చేస్తున్నాడు కాబట్టి. ఏ, పృథ్వీ అలాంటి వాడు కాదు. నేను అలాంటి వాడిని పూజ. బట్ ఐమ్ మ్యారీడ్. అది అసలు మ్యాటర్ కాదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఎవరైనా మ్యారీడా? సారీ పృథ్వీ. మ్యారీడా? ఇంకా నేనేరా నీ ఆప్షన్. మన పేరు చాలా కలర్ఫుల్ గా ఉంటుంది తెలుసా? ప్రేమ నీడలాంటిదే, దానికి రంగులుండవు. నీకు గోడ లాంటి దాన్ని. నీకు నచ్చిన పెయింటింగ్ వేసుకో. చిన్న పిల్లోడివిరా. టీయా కాఫీయా? బీరు. అందుకే నువ్వు నచ్చావు నాకు. అవును, పూజకి పెళ్ళైందని చెప్పింది కదా, మెల్లో తాలిబొట్టు లేదేంటి? మేకప్ కిట్ కోసం తాకట్టెట్టేసి ఉంటుంది. అని నీకెందుకు, వెళ్ళి పని చూసుకో. ప్రసాద్, 1 minute. ప్రసాద్. 1 minute, పూజ. ఇస్ ఇట్ ఓకే? యా ఫైన్. గో గో గో. యా ఓకే. సరిగ్గా తీ పూజ. పోజ్ పెట్టు. పోజ్. ఊర్ సెంటర్లో ఎవరైనా విగ్రహం పెడుతున్నారా? ఏంటా పోజ్? ఏ బాగుంటుంది, తీయు. ఓకే ఓకే. నౌ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఫుల్ ఫోటోవా? ఛానల్ తమ్నైల్ ఫోటో. మరి ఆధార్ కార్డ్కి పోజ్ ఇచ్చినట్టు నిలబడ్డావు. ఇప్పుడు నేను పరిగెత్తుకుంటూ వస్తా, టకటకమని క్లిక్ చేయి. ఓకే. అండ్ మన క్యాప్షన్ వచ్చేసి ర్యాండమ్ క్లిక్స్ వైల్ ఐఎమ్ రన్నింగ్. ఓకే ఓకే. హ్యాష్ట్యాగ్ ప్రసాద్ బేరా యాడ్ చేయడం మాత్రం మర్చిపోకు. ఓకే రైట్, టేక్ వెళ్దాం. ఓకే, వారియర్లో ఉండాలి, అర్థమైందా? ఓకే. ఫొటోస్ వచ్చాయా? ఏవి? ఎక్సలెంట్, మార్వలెస్, సూపర్ సూపర్. కీప్ అప్, కీప్ గోయింగ్. ఇప్పుడు వీడియో చేద్దాం. ఓకే, ల్యాండ్స్కేప్ పెట్టు, ల్యాండ్స్కేప్. పూజ రికార్డ్ చేసుకో. యా, యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసాద్ బెహ్రా. కొంచెం సాఫ్ట్ టోన్లో చెప్దాం. ఓకే, అంటే మనం వ్యూవర్స్ని అట్రాక్ట్ చేయాలి కదా. యా, యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసాద్ బెహ్రా. ముందైతే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ నుంచి చాలా 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 ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అయిపోతారు. మనమైతే ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోదాం. బాగా వచ్చిందా? యా. బాగానే తీసావే.
ఇప్పుడు అక్కర్లేదురా, ఎండ పడినప్పుడే వేయాలి, ట్యాన్ అయిపోతుంది కదా అప్పుడు వేయాలి. ఓకే వెళ్ళు. ఏంటది? పెరుగన్నంలోకి తెచ్చుకున్నానండి. ఓ థ్యాంక్స్ రా. ఎందుకు? ఏదో మన మీద అభిమానంతో ఇచ్చాడు. వెళ్ళు. థ్యాంక్స్ చెప్పే కదా. సరే, నీ ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 5. వాళ్ళందరి పేర్లు కూడా నీకు తెలుసు కదా. నువ్వు, నేను, రేణు, మన కమ్యూనిటీ వాచ్మెన్, ఎదురింటి ఆవిడ. జాబ్ ఇంటర్వ్యూ ఏమైంది? ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. జాయినింగ్ ఎప్పుడు? ఇంటర్వ్యూ కన్ఫర్మ్ అయింది. ఈరోజు వెళ్తే రేపు రమ్మన్నారు. నాకు కూడా ఒకటి ఇవ్వచ్చు కదా, టేస్ట్ చూస్తాను. ఇదిగో. ఒకటంటే మరి ఒకటేనా? ఇంకోటి ఇవ్వా? అన్నీ ఒకే టేస్ట్ ప్రసాద్. సరే, జాబ్ రాకపోతే నీ ఛానల్లో ఏం పోస్ట్ చేద్దాం అనుకుంటున్నావు? రివ్యూస్. ఏ మొబైల్ కొనాలన్నా, ఏ సినిమా చూడాలన్నా, ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలన్నా మన రివ్యూస్తో ఆడియన్స్ని ఎడ్యుకేట్ చేస్తాం. మన పెళ్ళికి ముందు కూడా ఎవరైనా నీ గురించి రివ్యూ ఇచ్చుంటే బాగుండేది. రక్త పింజరే. పూజ, డ్రెస్ ఎలా ఉంది? ఆల్రెడీ షోరూమ్ డ్రెస్లోనే ఉంది కదా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రిపేర్ అయ్యావా మరి? సాఫ్ట్వేర్ నుంచి సడన్గా సేల్స్కి షిఫ్ట్ అవ్వడం అంటే ఆ టర్మినాలజీస్ తెలుసుకోవడానికి నీకు 1 month పడుతుంది. నేను ఏకసంతాగ్రహిని పూజ. ఒక్కసారి ఏదైనా వింటే మళ్ళీ చెప్పమని అడుగుతాను. జాగ్రత్తగా మాట్లాడు. ఏమైనా డౌట్స్ ఉంటే సంజు గారిని అడుగు. ఈసారి జాబ్ పక్కా పూజ. నేను ఈవినింగ్ రావడానికి లేట్ అవుతుంది. ఏం ఓవర్ టైం చేస్తావేంటి? కాదు, పృథ్వీ బర్త్డేకి ఇన్వైట్ చేశాడు. ఓ సరే. ఇంటర్వ్యూ అవగానే కాల్ చేయి. వెళ్ళడానికి మనీ ఉన్నాయా? ఉన్నాయి. ఏమైనా చెప్పాలా? నథింగ్. షేర్ చేసుకోవడానికి షోరూమ్లో ఎవడో ఒకటి సెట్ అవుతాడులే. ఏమైంది? ఏం లేదు, రేపు మార్నింగ్ మాట్లాడదాం. పూజ, ఏం లేదు. హలో, మీకోసం పార్కింగ్లో వెయిట్ చేస్తున్నాను. ఇంకా టైం పడుతుందా? లేట్ అయితే వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళిపోతారు. సార్ 1 minute వచ్చేస్తున్నాను సార్. బాయ్ పూజ. బాయ్. సారీ సంజు, నేను అలా మాట్లాడి ఉండకూడదు. నిజమే, నీకు చాలా వర్క్ టెన్షన్స్ ఉంటాయి. థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు. కొన్ని రోజులు అమ్మ దగ్గరికి వెళ్ళరానా? ఎలాగో సంక్రాంతికి వెళ్తున్నావు కదా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ? ఇంట్లో ఉంటే పిచ్చి పడుతుంది అసలు. కనీసం ఊరు వెళ్తే అయినా మనశ్శాంతిగా ఉంటాను. నువ్వు వెళ్తే రోజు బాక్స్కి ఇబ్బంది పడాలి. హోటల్లో తినడానికి నా శాలరీ చాలదు రేణు. ఇంటి పనులతో పాటు ఓటీటీలు ఉన్నాయి కదా, టైంపాస్ అయిపోతుందిలే. 4 గోళ్ళు ఒక సోఫా ఉంటే ఇల్లైపోదు, మనుషులు కూడా ఉండాలి. నువ్వు చాలా తెలివైన దానివి రేణు. సారీ చెప్పినట్టే చెప్పి మళ్ళీ దెప్పి పొడుస్తున్నావు. అరే, ఇవన్నీ నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తా? మన కోసమే కదా కష్టపడుతున్నాను, అర్థం చేసుకోవేంటి? సారీ సార్, కొంచెం లేట్ అయింది. అక్కడ వరాగారు అనే ఒక అతను ఉంటాడు సార్. నీలాంటోడే. మాటకు ముందు ఒకసారి, మాటకు తర్వాత ఒకసారి సార్ అని పిలు. ఈ సార్ పిచ్చేయండి సార్. ఆయన పేరుకే టీం లీడర్, కానీ ఎంఆర్ఓ రేంజ్లో ఫీల్ అవుతాడు. ఈసారి ఫీల్ అవుతాడు సార్. ఐ మీన్ కలెక్టర్ లెవెల్లో ఫీల్ అవుతాడు. ఆల్ ది బెస్ట్ ప్రసాద్. జాబ్ రాగానే పార్టీ ఇవ్వాలి, సరేనా? తప్పకుండా. అంతా మీ బ్లెస్సింగ్స్ పిన్ని గారు. పినిగారేంటి పినిగారు? ఏదో ఏజ్ తగ్గించుకుందామనండి. అయితే అక్కనో చెల్లనో పిలొచ్చు కదా. నాకు సిస్టర్ సెంటిమెంట్ ఉంది. ఎవరైనా చెల్లెని పిలిచినా నాకు థైరాయిడ్ వచ్చేస్తుంది. తప్పకోండి. పచ్చి బియ్యం తినడం తగ్గించండి. పదండి. బాయ్ అండి. మీకు టీడీఎల్ ఇస్తారా? నువ్వురా. నమస్కారం. సర్వేష్ గారు, స్టాక్లో వెహికల్స్ ఎన్ని ఉన్నాయి? ట్రాన్సిట్లు ఎన్ని ఉన్నాయి? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నమస్తే సార్. ఓకే అండి, మెయిల్ చేయండి. మీరు పేఅవుట్ రిలీజ్ చేయరా? మా మేనేజర్కి చెప్పాను సార్,
ఇంటర్నల్ ఆడిటింగ్ అవుతుంది, ఈ వీకెండ్లో రిలీజ్ చేస్తారు సార్. మాకు స్టార్ట్ అవుతుంది కదా, మేమే అకౌంట్స్ క్లోజ్ చేసుకోవాలి కదా. సార్ ఒకసారి మీరు మెయిల్ పెట్టండి సార్. సరే, ఇతనెవరు? అదే సేల్స్లో వేకెన్సీ ఉందన్నారు కదా, అందుకే తీసుకొచ్చాను సార్. ఓహో, ఈయనేనా? నమస్తే సార్. నమస్తే. ఇంతకుముందు ఏం చేశారు? సాఫ్ట్వేర్ తీసారా? తోసారు. తేడా గడివే. నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ప్రసాద్. థ్యాంక్ యూ. హలో సార్ కూర్చో. జాబ్ నుంచి ఎందుకు తీశారు? ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టామని తీశారు సార్. సేల్స్ అంటే సెల్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు అమ్ముకోవాలి. నన్ను ఎవరు కొంటారు సార్? నువ్వు కస్టమర్కి నచ్చితేనే నువ్వు కారు గురించి చెప్పినప్పుడు వింటారు. సార్. వెల్, శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? సార్ నా వైఫ్కి 1,20,000 రూపీస్ శాలరీ సార్. అంతకన్నా మీరు ₹1 ఎక్కువ ఇచ్చినా చాలు సార్. గాయత్రి సార్, నీ శాలరీ ఎంత? 18,000 సార్. ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు? 4 years నుంచి సార్. నువ్వు వెళ్ళు. ఓకే సార్. కటింగ్లన్నీ పోను 16,300 రూపాయలు వస్తుంది. మీ శాలరీ ఎంత సార్? 20,000 అంటే కటింగ్లన్నీ పోను 18,220 రూపాయలు వస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు? అంటే నాకన్నా మీకు 2,000 రూపాయల శాలరీ ఎక్స్ట్రా. బోర్డు దానికోసం మిమ్మల్ని సార్ని పిలాల్సి వస్తుంది సార్. కంగారు పడకు, నీ పెర్ఫార్మెన్స్ని బట్టి నీకు ఇన్సెంటివ్ కూడా ఉంటుంది. ఓకే సార్. కాకపోతే స్లాబ్ సిస్టమ్ ఉంటుంది, అవన్నీ నీకు ట్రైనింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతిరోజు నీ వర్క్ని, నీ కస్టమర్ డీటెయిల్స్ని డిఎంఎస్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. డిఎంఎస్ అంటే సార్? డిఎంఎస్ అంటే డీలర్ మేనేజ్మెంట్ సిస్టమ్. కోల్డ్ కాల్స్ కూడా వెళ్లాల్సి ఉంటుంది. వింటర్లో కోల్డ్ కాల్స్ ఏంటి సార్? జలుపు చేద్ది. కోల్డ్ కాల్స్ అంటే ఇంటింటికి వెళ్ళి బ్రోచర్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం. సార్ ఇంటింటికి వెళ్ళి సబ్బులు అమ్ముతారని తెలుసు, కార్లు కూడా అమ్ముతారా? కియోస్క్, వాకిన్స్, వెబ్సైట్ ఎంక్వైరీస్, ఈవెంట్స్, టెలికాలింగ్ నుంచి కూడా మనకి లీడ్స్ వస్తుంటాయి. ఓకే సార్. సార్ నాకు ఈ టెక్నాలజీ అంతా చూస్తుంటే ఓ తద్దిన మంత్రాల్లో వినిపిస్తున్నాయి సార్. కొత్తలో అలాగే ఉంటుంది, తర్వాత నువ్వే గెజిటెడ్ ఆఫీసర్లా ఫీల్ అవుతావు. ఓ, ప్రస్తుతానికి ట్రైనింగ్ నేనే ఇస్తాను, పద. సరే సార్. ప్రసాద్ సార్, ఆ అమ్మాయిని చూసావా? మీ అమ్మాయా సార్? చెప్పనే లేదు. నాకు ఇంకా పెళ్లి కాలేదు. మీ అన్నయ్య గారు వాళ్ళ అమ్మాయా? నీకు ఈ బాబాయ్ పిన్ని ఫ్యాంటసీలు ఏంటా? సార్ సార్, తను నాకు కాబోయే వైఫ్, తనకు లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు పోయాక అమ్మాయికి విడిపించిన రావడం తప్ప పెద్ద ఉపయోగం లేదండి. ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ ప్రసాద్. ముసలైపోయిన ప్రతి వాడు ఇలాగే చెప్తాడు సార్. నీ ఆధార్ కార్డు తీరా? సార్ నాకు ఏ ఆధారం లేదు సార్. అలాంటప్పుడు నోరు మూసుకుని నన్ను ఫాలో అవ్వు. డన్ సార్. మరీ పసిగొడ్డు సార్. గొడ్డేంటి గొడ్డు అంటే నేను పశువునా? ప్రసాద్, ఎవరేమనుకున్నా సరే ఆ అమ్మాయి ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటుంది. బాత్రూమ్కి వచ్చినప్పుడు బయటికి వెళ్ళమని చెప్పండి సార్. దొలగాడివే సార్, నేను మొహం మీద మాట్లాడతాను, అవతల డైజెస్ట్ అవుతుంది అంతే. సరే పదా. సార్, ఇదేంటి? డిక్కీ. బూట్ స్పేస్. బూట్ స్పేస్. ఇది కారు వెనకతల భాగం. క్వార్టర్ ప్యానల్. క్వార్టర్ ప్యానలా? ఇది ఫెండర్. ఫెండర్. ముందు కార్ పార్ట్స్ గురించి నేర్చుకో. ఓకే సార్. నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తాను. ఓకే సార్. సార్ సార్, ఆదివారం మన దుకాణం ఉంటుంది సార్. దుకాణం ఏంట్రా? దుకాణం షోరూమ్. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే మళ్ళీ. సార్, టీమ్ లీడర్ పొజిషన్ ఉండి కూడా స్కూటీ ఏంటి సార్? కార్ కొనుక్కోవచ్చు కదా. నాకు రేచి ఇక్కడ ప్రసాద్. రాత్రి అయితే మసకగా కనబడుతుంది, కార్కి మళ్ళీ యాక్సిడెంట్ అయితే బోల్డ్కి వచ్చు కదా. మీకు రేచి ఒకట? అది ఇప్పుడు చెప్తారేంటండి? ఆపండి సార్, దిగిపోతాను. చావంటే అంత భయం ఏంటి?
వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాం, పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం. అందుకేనా షోరూంలో కోట్ వదిలి వచ్చారు? లైట్స్ ఉన్నాయి కదా, మేనేజబులే. ఒకవేళ యాక్సిడెంట్ అయితే నాకు ఇన్సూరెన్స్ ఉంది, నీకుందా? శుభ్రంగా మెట్రోకి వెళ్ళిపోవాల్సింది సార్. చేతులు ఖాళీ ఉన్నాయి కదా అని లిఫ్ట్ అడిగాను. కర్మ. అబ్బా చలి ఎరగేసేస్తుంది. మరే అలా వైన్ షాప్ దగ్గర స్కూటీ ఆపి ఓసి ఒక క్వార్టర్ తీసుకుని చెరో 2 పెగ్గిలేసి వెళ్ళిపోదాం. ఓసియా? ఆఫీసర్స్ చాయిస్, తాగితే అఫీషియల్గా ఉంటుంది. ఎందుకంత ఓవర్ అయిపోతున్నావు? అయినా ఏంటే మీ అమ్మాయిలు పెళ్ళిందని ముందే చెప్పరా? రే, పూజ తనకు పెళ్ళైందని చెప్పలేదంటే తన హస్బెండ్ అంత వర్త్ కాదనే కదా. అవునో కాదో, ఆల్రెడీ పెళ్ళైపోయిన అమ్మాయి గురించి మనకెందుకురా? ఏరా నీకు అమ్మాయిలే దొరకరా? రేయ్, నాకు కావాల్సిన క్వాలిటీస్ అన్ని పూజలో ఉన్నాయిరా. ఇప్పుడు ఎవడో వచ్చి ఎగరేసుకెళ్ళిపోతా అంటే ఛా. వీడేంట్రా ఇలా తయారయ్యాడు? కుదిరితే హెల్ప్ చేయి. హాయ్. 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 పృథ్వీ పార్టీ అన్నాడు, ఎవరు రాలేదేంటి? వాడు మూడ్ ఆఫ్లో ఉన్నాడు, అందుకే మనల్ని తప్ప ఇంకెవరిని పిలవలేదు. మూడ్ ఆఫా? ఎందుకు? ఎందుకో నీకు తెలీదా? ఇప్పుడు ఎక్కడున్నాడు? పృథ్వీ? పూజ, పృథ్వీ ఏంటిది? పూజ. పృథ్వీ, నిన్ను మిస్ అయినందుకు చాలా బాధగా ఉంది పూజ. పృథ్వీ. ఐఎమ్ సారీ పూజ, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. షిట్. మీ హస్బెండ్ని కూడా పార్టీకి ఇన్వైట్ చేయాల్సింది కదా. అంటే నువ్వు చెప్పలేదని నేను పిలవలేదు. ఇప్పుడు రమ్మని చెప్పు, సరదాగా పార్టీ ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడా? నాకేం పర్లేదు, కాల్ చేయి. ఓకే. ప్రసాద్, ఏదైనా పెద్ద వెహికల్ హార్న్ కొడితే చెప్పు. మీకు చెవులు కూడా పనిచేయవా? క్యాప్ ఉంది కదా సార్. ఇన్ని రోగాలు పెట్టుకుని ఎందుకు సార్ ఆ పిల్ల జీవితం నాశనం చేస్తారు? ప్రేమ గుడ్డిది ప్రసాద్. అది గుడ్డిది, మీకు రేస్ ఒకటి సరిపోయింది. పూజ, ఎక్కడున్నావు? ఆ ఇంటికి వెళ్తున్నా. సరే, నేను లొకేషన్ పెడతాను, పార్టీకి వచ్చి. నేనా? ఏం బాగుంటుంది చెప్పు. పైగా మా సార్ కూడా ఉన్నారు. తను కొలీగ్తో ఉన్నారంట. నాకేం ప్రాబ్లం లేదు, రమ్మని చెప్పు. అతన్ని కూడా తీసుకొని రా. సరే సార్. ఓసీని ఓసీగా పోయిస్తే మీకేమైనా ప్రాబ్లమా? ఓసీ? ఓసీగా వస్తే ఓసీగా తాగేద్దాం. అంతే అంటారా? ఇక్కడ రైట్ తీసుకోండి. ఇటేపు రోడ్డు ఉందా? మెట్లు కనబడితే ఊను. మీరు? పూజ హస్బెండ్ అండి. ఓ, అది మీరేనా? నేనే తన టీం లీడర్ని. నాకన్నా 2000 శాలరీ ఎక్కువ. హాయ్. ఇటు దండం పెట్టేసి ఛేదించండి. నమస్కారం. రండి. సుమారుగా వయసు ఎంత ఉంటుంది? చిన్నపిల్లే. అందరి వయసులు కావాలి మీకు. తెలుసుకోవాలి కదా. పూజ, మీ హస్బెండ్ వచ్చారు. చూసుకుని రండి. డ్రెస్ చేంజ్ చేసుకొని రావచ్చు కదా. ఈ చలికి అంత దూరం వెళ్ళి రావడం కష్టం. పైగా ఆయనకి రేచ్ ఒకటి. ఆవిడ అడిగిందా? సారీ సార్, ఈయన మా టీం లీడర్. నాకన్నా 2000 శాలరీ ఎక్కువ. హాయ్ అండి. హాయ్. పృథ్వీ, హీస్ మై హస్బెండ్. పృథ్వీ. ప్రసాద్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అండి. ఇటు. థ్యాంక్ యూ. పార్టీ ఎంజాయ్ చేయండి. సరే. అన్ని బ్రాండ్లో కనబడుతున్నాయి, ఓసీ లేదా? అడిగి వచ్చి చెప్తానండి. అవి మందు బాటలుగా పోలకుండీలు. పార్టీ ఎంతసేపు ఉంటుంది ఇంకా? వాళ్ళు పేరుకే షోరూంలో సేల్స్మెన్, కానీ ఫారిన్ స్కాచ్ కావాలంట. ఏమడిగారు? ఏదో ఓసీ అంట. ఓసీ అంటే చీప్ లిక్కరే అనుకున్నాలే. డిన్నర్ చేసి వెళ్దామా? సార్, ఓసీ లేదంట. ఇంకేమన్నా కావాలా? సరే, మేము ఏరుకుంటాంలేండి. ఓకే. పూజ, మనం లోపలికి వెళ్ళి డెకరేట్ చేసుకుందామా? దా. పళ్ళు ఊడిపోతాయి. తింటావా? తినండి తినండి. ఎక్కడ ఆగరా? చలికాలంలో మందు వేయాలంటే కందరకాయలు స్టఫ్ ఉండాలి. అదే కదా.
హాయ్ బ్రో, సారీ ఇందాక కొంచెం మాట్లాడడం కుదరలేదు. పర్లేదండి. ఏం చేస్తుంటారు మీరు? కార్ షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండి. సేల్స్ మ్యాను. అవును, మీ శాలరీ తెలుసుకోవచ్చా? 16,000 చిల్లర వస్తుంది సార్. చిల్లరా? సార్ రే ఆరిఫ్, విన్నావా? 16,000 చిల్లరంట. చేంజ్. పూజ శాలరీ ఎంతో తెలుసా మీకు? 1.2 lakh అండి. మీకు ఎక్కడో అదృష్టం ఉంది బ్రో, లేకపోతే పూజ లాంటి వైఫ్ మీకు రావడం ఏంటి? ఆడన్ని మాట్లాడుతుంటే నీకు కోపం రావట్లేదా? సముద్రంలో చేపను చేత్తో పట్టుకోవాలని కూడా మూర్ఖత్వం సార్. అదే చేప ఫుట్పాత్ మీద దొరికితే పులుసు గీసి పులుసు వండేస్తాం. మనకి టైం వస్తుంది ఆగండి. 16,000 జీతం అంటారా? అది మన పెట్రోల్కి వచ్చింది. అదే కదా. మీరేమనుకోకపోతే ఒక క్వశ్చన్ అడగొచ్చా సార్? అయినా మీకెలా పడింది బ్రో పూజ 16,000 జీతానికి? అమ్మ పృథ్వీ, ఎందుకైనా తన పార్టీకి రమ్మన్నావు? హిస్ మై హస్బెండ్. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. తన శాలరీ గురించి ఇప్పటి వరకు నేనే అడగలేదు, నీకెందుకు? చేప వల్ల పడింది ప్రసాద్. పండగ సంబరపడినంతసేపు ఉండదు సార్, తొందరపడకండి. ఇంకొకసారి నాతో మాట్లాడడానికి ట్రై చేయకు. ఆరిఫ్, మత్తు దిగాక తనకి అర్థమయ్యేలా చెప్పు. ఓకే ప్రసాద్, వెళ్దాం రా. సార్ తీసేవండి సార్. నా బండి తాళాలు తీసుకెళ్ళిపోయి నన్ను వదిలేసాడేంటి? ఇన్సూరెన్స్ కోసం మా కంపెనీకి రిఫర్ చేయమని ఎగ్జిక్యూటివ్స్ చెప్పొచ్చు కదా. వాకిన్ అటెండ్ చేసి వాళ్ళకి ఇవ్వడం వరకే నా పని, మీరే మాట్లాడుకోవచ్చు కదా. అందరినీ పిలిచి మా మేనేజర్స్ పార్టీ కూడా ఇచ్చారు. పీకల దాకా తాగి 25,000 బిల్లు కూడా అయ్యింది. కానీ ఇప్పటి వరకు ఒక్క లీడ్ కూడా ఇవ్వలేదు. కనీసం నువ్వు కస్టమర్ డీటెయిల్స్ ఇస్తే నేనే మాట్లాడుకుంటా కదా. కావాలంటే డిఎంఎస్ రిపోర్ట్ ఇస్తా, మీరే ఫాలోఅప్ చేసుకోండి కస్టమర్స్తో. ఇక్కడ నీకేం పని? వాకిన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను సార్. వెహికల్ బుకింగ్ వచ్చాక, రిసీట్ నెంబర్ డాకెట్లో రాశాక, డెలివరీ కన్ఫర్మ్ అయ్యాక టీఆర్ తీసే ముందు నీ పని స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నీకేం పని? క్యాజువల్గా మాట్లాడుతున్నాను సార్. కావాలంటే 2 లెమన్ టీ తాగి ఎగ్జిక్యూటివ్స్తో బాతాగానే పెట్టుకో, రిసెప్షన్లో వద్దు. రోజు షోరూమ్కి వస్తున్నాననే చనువుతో మాట్లాడుతున్నాను సార్. అంత చనువద్దు, ఆ అమ్మాయి చాలా స్ట్రిక్ట్. ఇద్దరితో బ్రేకప్ అయింది అంతే. సార్, ఈ మంత్ నా టార్గెట్స్ రీచ్ అవ్వడం కోసం అడుగుతున్నాను సార్. అది నేను చేయాలి, అంటే నువ్వు వెయిట్ చేయాలి. సారీ సార్. హలో, అది నా పిల్లరా, కాపాడుకోలేక చస్తున్నాను. ఇలా అందరినీ నమ్మొద్దు నికితా. అసలు అడిగి పెళ్లి కూడా అయిపోయింది. మీకు కూడా అయింది కదా సార్. అది గతం. నీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్యాబిన్లోకి రా. నా గురించి అడిగాడా? ఇప్పటివరకు ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడేమో క్యాబిన్కి రమ్మంటున్నాడు. నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకో. టార్చర్ చేస్తున్నాడన్నా. వెళ్ళి సెకండ్ షో సినిమాకి వెళ్దాం 2 సార్లు అడుగు. చీ, అతనితో నేను ఎందుకు వెళ్తా సెకండ్ షో? అడిగి చూడు. పర్లేదా? పిల్లక దొరికినప్పుడు ఆడుకోవాలి. సర్లే. ఎక్స్క్యూజ్ మీ సార్. రా రా రా, కూర్చో. నువ్వు కూడా నా అంత ఎదిగాక నీకు స్పెషల్ క్యాబిన్ ఇస్తారు. ఇప్పటికి మీరు ఉంటారా సార్? ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు నిక్కి. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. కళ్ళతో కాదు, మనసుతో చూడు. సినిమాకి వెళ్దాం సార్. ఈ ఫీలింగ్ ఏంట్రా ఎంత బాగుంది. కార్నర్ సీట్స్ బుక్ చేస్తాను. సెకండ్ షోకి వెళ్దాం సార్. లేట్ నైట్ అంటే డార్క్ సర్కిల్స్ వస్తాయేమో, వీకెండే ప్లాన్ చేద్దాం. సెకండ్ షోకి అయితే చెప్పాను సార్, ఈరోజే వెళ్దాం. నిక్కీ 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 ఏంది వీడియో సెకండ్ షో కన్నా రావట్లేదు? అదే మ్యాజిక్, తర్వాత చెప్తా. గాలి కొవ్వు తరిపినట్టు మీ జీవితంలో జ్యోతి లేకుండా పోయింది సార్. నా మొదటి భార్య పేరు కూడా జ్యోతే. చంపేశారా? వదిలేసింది.
ప్రసాద్ సార్ ఆఫీస్ ఎన్నింటికి నువ్వు ఏ టైంకి వచ్చావు? హాఫ్ అన్ అవరే కదా సార్ లేటు. సేల్స్లో ప్రతి నిమిషం చాలా క్రిటికల్ ప్రసాద్. మనం ఐసీలో ఉన్నా. ఈ మంత్ ఎన్నిసార్లు లేటుగా వచ్చావు అన్ని హాఫ్ డేస్ శాలరీ కట్ చేసేస్తాను. సార్ కావాలంటే రిజిస్టర్ చెక్ చేసుకోండి, ఆన్ టైం ఉంటాయి. అది కూడా ట్యాంపరింగే కదా. బయోమెట్రిక్లో ఏ అదవో నీళ్లు పోసాడు. సార్ బోర్డు నాకన్నా 2000 శాలరీ ఎక్కువ కాబట్టి అన్నిటికీ ఆన్సర్ చెప్తున్నాను సార్. ఆఫీస్లో జరిగే ప్రతిదానికి నేనే కారణం అంటే ఎలా? మంత్లీ రిపోర్ట్ మీటింగ్ ఉంటుంది కదా, అప్పుడు నీ సంగతి చెప్తాను. మేము కూడా కష్టపడతాం సార్, ప్లీజ్ గివ్ రెస్పెక్ట్. ఏం కష్టపడుతున్నావు? మార్నింగ్ రాగానే ఫస్ట్ అవర్లో మీటింగ్ అంటారు, సెకండ్ అవర్లో ఫాలో అప్ చేస్తాం, థర్డ్ అవర్లో వాకింగ్ సెటింగ్ చేస్తాం, ఫోర్త్ అవర్ అంతా సర్వీస్ కాల్స్తో అయిపోతాయి. ఆ తర్వాత లంచ్ అవర్ అయ్యాక ఒక టెస్ట్ డ్రైవ్ వెహికల్లో బ్యాక్ సీట్లో పడుకుని చిన్న కునికేస్తాం సార్, 5 గంటలు అయిపోతాయి. రిపోర్ట్ అప్డేట్ చేసి వెళ్ళిపోతాం. షోరూమ్ వాకింగ్స్ తప్ప ఇందులో నువ్వు పీకిందే ఉంది. ఏంటి సార్ గుర్తించరు? మేనేజర్ సార్, మేడ్ ఇన్ హెల్త్ సార్. ఇంతసేపు నుంచి మాట్లాడుతున్నాను కదా, మొఖానికి ఆ కట్టేంటి అని అడగవా? కన్సర్న్ లేదా? నుదుటి మీద ముడతలు కనిపించకుండా బుటాక్స్ చేశారా? నేను నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఆ మైకంలో చీకట్లో ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఫుట్పాత్ మీద ముష్టాల పక్కన పడుకున్నాను రా. ఏంట్రా పొద్దున్న లగ్గా నన్ను కూడా అడుక్కోవడానికి రమ్మంటది ఏంటి ఆవిడ? మీ ఆవిడ? ముష్టావిడ. అక్కడికి ఆ పక్కన పెద్ద మనిషి న్యాయం అడిగాను, ఆడేమో నన్ను రాయిచి కొట్టేశాడు. ఆడెందుకు కొట్టాడు? పిచ్చోడంట. ఇంగ్లీష్ మాట్లాడితే ఎడ్యుకేటెడ్ అనుకున్నాను. అయినా నన్ను వదిలేసి వెళ్ళడానికి నీకేం రైట్స్ ఉన్నాయరా? సార్ తిబుల్ రైడింగ్ చేస్తే పోలీసులు ఫైన్ వేస్తారని భయం వేసింది సార్. నన్ను రోడ్డు మీద వదిలేసావు, ఏ లారీయో కొట్టేస్తే నా పరిస్థితి ఏంటి? మీకు ఇన్సూరెన్స్ ఉంది కదా. యారా ప్రసాద్, నాకు తెలిసి ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదే, అలాంటిది నాకే ఎందుకు జరుగుతుందిలా? జరగబోయే అన్యాయానికి దేవుడు ముందే జడ్జిమెంట్ ఇచ్చినట్టున్నాడు సార్. గాయత్రి, ఈ విషయం తెలుసా? సారాల ముష్టాల పక్కన పడుకున్నారంట. దస్పల్లాలో ఫంక్షన్ అరేంజ్ చేసి అందరికీ ఒకేసారి చెప్దాం. అలాగే సార్. నిఖిత కూడా చెప్పమంటారా? ప్రసాద్ మ్యాటర్మని కూడా ఆల్రెడీ నా ప్రొఫైల్ రిజెక్ట్ చేశాడు. చేయాలి కూడా. ఇప్పుడు ఈ విషయం నిఖితకి తెలిస్తే ముష్టి సార్ అని పిలుస్తుంది. నా జీవితాన్ని అన్యాయం చేయొద్దు ప్రసాద్. అలాగే సార్. సార్ లీడ్స్ ఇస్తానన్నారు కదా. ఈడొకడు జుట్టు ఊడిపోయినోడికి పేలు మందు అమ్ముకునే రకం. నా కస్టమర్తో మాట్లాడుకోండి. నీకేంటి అతనంటే అంత రెస్పెక్ట్? సార్ ఈ మధ్యన షుగర్స్ కట్ చేసి ఫేస్కి సన్ స్క్రీన్ రాస్తున్నాడు సార్. సార్ ఇట్స్ అ డైట్ ప్లాన్ సార్ విచ్ ఇస్ గైడెడ్ బై ద న్యూట్రిషనిస్ట్. నోర్మై, వెళ్ళి పే అవుట్ సంగతి చూడు. సార్కి ఇంగ్లీష్ మాట్లాడితే నచ్చదా? అడిగి రాదు. సూట్ బొక్క గట్టిగానే ఫీల్ అవుతాడు. పూజ, ఐమ్ సారీ. నేను అలా మాట్లాడడం తప్పే, సారీ చెప్తున్నాను కదా. మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడాలి? ప్రసాద్ని అవమానించినందుకు థ్యాంక్స్ చెప్పాలా? వాడప్పుడు తాగున్నాడు. ఎవరు తాగున్నారు? పృథ్వీ. అది పృథ్వీ ప్రాబ్లం, నాది కాదు. చాలండి. ఎక్కువైపోద్ది. మందు తాగడానికి ఏదో రీజన్ కావాలి. నాకు లవ్ ప్రాబ్లం, నీకు? చిన్నప్పుడు కాలుష్యం వల్ల ఓజోన్ పొర డ్యామేజ్ అవుతుందంటే చాలా బాధపడేవాడిని. అది ఇప్పుడు గుర్తొచ్చింది. Cheers. చిన్న జంతు కొరికితే సెట్టు. వానొచ్చే ముందు మబ్బులో వస్తాయి, మెరుపులో వస్తాయి. లైఫ్ అంటే అంతే ప్రసాద్. చీది అమ్మ, ఏంటి ఎక్కడికే రాయిచ్చి కొట్టగలను. ఓ పెక్క తాగడం, లైఫ్ గురించి కొటేషన్లు చెప్పడం బాకలా. సరే, లైఫ్ గురించి వద్దు, రాజకీయాలు మాట్లాడుకుందాం. ముందు దేవుకోకుండా తిన్న ఇంటికి వెళ్ళండి. బాయ్. రాయ్, ప్రతిసారి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావేంటి? నేను ఇంటికి ఎలా వెళ్ళాలి? వెళ్ళి ఫుట్పాత్ మీద పడుకోండి. ముష్టాల పక్కన పడుకోవడం మీకు అలవాటే కదా. నా ఓసీ తాగి నాకే సలహాలు ఇస్తున్నాడు వీడు. చచ్చా, మూడంతా డిస్టర్బ్ అయిపోయింది. హలో. హలో నిక్కి బంగారం, నేను వరాని. రాంగ్ నంబర్. అమ్మ, ఆఫీస్కి వెళ్ళొస్తా. జాగ్రత్త నాన్న.
నువ్వు పనిచేసే చోట కూడా ఎదవలు ఉంటారు. నాన్న ఆయనేమో సార్. హలో సోదరా. సోదరా సోదరా ఏంటి సోదరా? సారని పిలవచ్చు కదా. ఒకే ఏజ్ కదా అని పిలిచానండి. మా ఇంటికి వచ్చారేంటి? అంటే నిక్కి రోజు ఆఫీస్కి రావడం లేట్ అవుతుంది కదా, ఈ రోజు నేనే తీసుకెళ్దామని వచ్చా. అవునా, జాతకెళ్ళమ్మా. రెండు వైపులా కాలేజ్ కూర్చోవచ్చు కదా. నాకు ఇలానే కంఫర్ట్ సార్. సరే. హాయ్. హాయ్. ఏంట్రా? ఏంటి సార్ మీ అమ్మాయిని దగ్గర నుండి కాలేజ్లో దించడానికి వెళ్తున్నారా? నీకెందుకురా? నిక్కి నీకు దండం పెడతాను, రెండు వైపులా కూర్చోవా. ఏమైంది సార్? కొన్ని ఫీలింగ్స్ బయటికి చెప్పుకోలేము. థ్యాంక్ యూ. ఆగండి సార్. ఏమ్మా, నాన్నగారు ఎంత కష్టపడి చదివిస్తున్నారు, అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? చున్నీ గాలికి వదిలేసావు, టైర్కి చుట్టుకుని బండికి యాక్సిడెంట్ అయితే కూతుర్ని కనటమే కాదు సార్, జాగ్రత్తలు కూడా నేర్పించాలి. ఎవరండి కూతురు? తెలిసి తెలియకుండా మాట్లాడతారు. కోడలా? మావయ్య చెప్పినట్టు ఇన్నమ్మా. మా జాగ్రత్తలు మేము చూసుకుంటాం, నోరు మూసుకొని వెళ్ళండి. బీపీ ఎక్కువై పోయేలా ఉన్నాడు. వాళ్ళని పట్టించుకోకు. కళ్ళ కింద ఫిల్లర్స్ చేయించుకోవడానికి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. స్కిన్ టైట్నింగ్, లేజర్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది సార్, అది కూడా చేసుకోండి. నువ్వు అడగలే కానీ నీకోసం ఏమైనా చేస్తాను. అదే బండి ఆపాను సార్, ఆటోలో వెళ్ళిపోతా ఆఫీస్కి. నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావో అర్థం కావట్లేదు. నిన్నెంత డీప్గా లవ్ చేస్తున్నాను. ఆఫీసులో నా కళ్ళెప్పుడు రిసెప్షన్ టేబుల్ వైపే ఉంటాయి. నా చూపులు ఎప్పుడు నీకు గుచ్చుకోలేదా? లేదు. అలా సడన్ గా చెప్పకు, ఆలోచించుకొని చెప్పు. లేదు. తలకి నీ దెబ్బలు తగిలిన ఆఫీస్కి ఎందుకు వస్తున్నానో తెలుసా? శాలరీ కట్ అవుతుందని కాదు, నిన్ను చూడాలని. ఇది చివరి కోరిక సార్? చిరకాలం నీతో కలిసి ఉండాలని. ఇంకేం కోరికలు ఉన్నాయి సార్? మన పెళ్ళి, ఆ ఊరేగింపులో జనాలు రాలిచ్చి కొడతారు సార్. అయితే ఊరేగింపు క్యాన్సిల్, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. మా నాన్నకి నా పెళ్లి గ్రాండ్గా చేయాలని ఆశ సార్. ఈ నాన్నలు ఇంతే, పిల్లలు మనసు అర్థం చేసుకోరు. నాకు కూడా గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలని నా డ్రీమ్ సార్. వద్దు నిక్కి, జనాల నోర్లు మంచివి కావు. అయితే మన ఆఫీస్లో ఉన్న ఆయమ్మని చేసుకోండి సార్. అమ్మాయి గురించి మాట్లాడితే ఆయమ్మంటావేంటి? ఆయమ్మ కూడా ఒకప్పుడు అమ్మాయి కదా సార్. కానీ నా మనసు నీ దగ్గర స్ట్రక్ అయిపోయింది కదా. ఈడొకడు రోలర్ కోస్టర్కే స్పీడ్ బ్రేకర్లు అంటాడు. ఏంటి ప్రసాద్, ఎప్పుడు ఫోన్ చేయాలో తెలీదా? సార్, నన్ను పిక్ చేసుకోవడానికి వస్తామని చెప్పారు. నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను. ఇప్పుడు మీరు రాకపోతే మన ముష్టాల పక్కన పడుకున్నారని నీకు దగ్గర చెప్పేస్తాను. నీకొకడికి పిలక దొరికితే చిన్న మెదడు చిదిగే వరకు దొబ్బుతావు. వస్తున్నా నాగు. ఓకే. నిక్కి, కొంచెం నువ్వు ఆటోలో వెళ్ళిపోతావా? థ్యాంక్ యూ సార్. నిక్కి, కొంచెం అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, ఏమనుకోకు. ఫీల్ అయితే థ్యాంక్స్ ఎందుకు చెప్తా సార్? నిక్కి, ఆఫీసులో నా కోసం వెయిట్ చేయి, మధ్యాహ్నం లంచ్ ఇద్దరం కలిపి చేద్దాం. ఈరోజు నేను ఉపవాసం సార్. ఇద్దరికి పెళ్ళవ్వాలని పూజలు చేస్తుంది. ఎంతసేపు అండి? ఆఫీస్ టైం అయిపోతుంది. కామన్ సెన్స్ ఉండకర్లా. నువ్వు అసలు మనిషివేనేంట్రా? దైవాంశ సంభూతుందని నాకు ఫీలింగ్ వచ్చింది, అందుకే చచ్చిపోయినప్పుడు ఈ భూమిని వదిలి వెళ్ళిపోతా. ఈ ప్రపంచ వింతల్లో నీలాంటోడికి పెళ్ళం దొరకడం కూడా ఒకటి. పదండి, ఏదో సొల్లు చెప్తూ ఉంటారు. వరా సార్, పట్టపగలు మీకు భలే ఎనర్జీ వస్తుందండి. అందుకే ఈ స్థాయిలో ఉన్నాను. బాలెంతలాగా తలగా కట్టలేండి సార్. నా మొంతాగా వదిలేసి వెళ్ళిపోయావు. బండి గోతులో పడిపోయింది, నేను వెళ్ళి కరెంట్ స్తంభాన్ని కొడిశాను. ఇన్ని దెబ్బలు తగిలిన చచ్చిపోవట్లేదండి మీరే. సంకల్పం ఉండాలి ప్రసాద్. మీకు ఆల్రెడీ రేచ్ ఉంది కదా. ఏదో జూబ్లీ హిల్స్లో 100 గజాలు సైట్ ఉన్నట్టు చెప్తావేంటి? మీరు పూర్వజనంలో ఎన్నో పాపాలు చేసి ఉంటారండి. పూర్వజనం ఎవడ గుర్తుంటది? అది ఈ జనంలోనే చేసి ఉంటారు. అవును, చిన్నతనంలో అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళినప్పుడు పక్కోడు జొన్నప్పమ లాక్కొని తినేశాను. అదే కొట్టేసి ఉంటుంది. సార్, ఏదైనా స్టార్ హోటల్ ఉంటే చూసి ఆపండి సార్. ఎందుకు? అర్జెంటుగా సుస్సు వస్తుంది, పోసుకుందాం. ఆడు కోట్లు పోసి కట్టింది నువ్వు పోసుకోవడానిక?
ఆపండి సార్, ఆల్రెడీ భైరవదీపం చెట్లకు సౌండ్ స్టార్ట్ అయిపోయింది. ఇలాంటి వాటికి ఈ తుప్పలే పర్ఫెక్ట్. ఆపండి. అమ్మా, సార్ అక్కడ సంజు గారు ఉన్నారు సార్. అయ్య బాబు చూస్తాడా? మీరే పెద్ద జానీ సిన్స్ మరి. బ్యాగ్ నుంచి ఏదో తీస్తున్నాడు సార్. కెమెరా అనుకుంటా. ఆయన ఇడికిదేం పోయే కాలం. మీరు ఒకలో ఆడి విషం తాగేస్తున్నాడు సార్. నీకు కూడా కొంచెం ఉంచమని చెప్పు. సంజు లే. సంజు ఆయన ఇక్కడ కావాలని పోసుకోవడం రాలేదు, నేనే బలవంతం చేసి మరీ తీసుకొచ్చాను. మరే దీనికోసం విషయం తాగేస్తావా? మాట్లాడమేంట్రా? టార్గెట్స్ కంప్లీట్ చేయకపోతే శాలరీ ఇవ్వనని చెప్పేశారు సార్. 25 న్యూ కార్ ఇన్సూరెన్స్, 50 రెన్యూవల్స్ ఎలా కంప్లీట్ అవుతాయి సార్? రేణు నా వల్ల చాలా సఫర్ అవుతుంది సార్. సంజు చావనడికి పరిష్కారం కాదు. కావాలంటే నీకు ఎవరు లీడ్స్ ఇవ్వట్లేదో ఆడిని చంపే. ఆత్మహత్య చేసుకున్నావు అందుకుని చేస్తావేంట్రా? ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి, నేను విషయం తాగేస్తా. అదేమన్నా మజా ఏంట్రా మళ్ళీ మళ్ళీ తాగడానికి? సంజు నీది ఆత్మహత్య అని అందరికి తెలియాలి కదా. అవును. బ్యాగ్ తీయండి సార్. పెన్ ఉందా? ఉంది. ఉంగండి. అక్షరాలు గుండ్రంగా రాయి. ఇంకెంతసేపు? ఇప్పుడు సంతకం పెట్టు. ఏది? నా ఆత్మహత్య కారణం వరాగారు లీడ్స్ ఇవ్వకపోవడమే. అతన్ని కఠినంగా శిక్షించి మరణశిక్ష విధించండి. ఇదే నా చివరి కోరిక. ఎంతసేపు చదువుతారండి? నువ్వు సంతకం పెడదా? నన్ను ఇరికించేస్తావేంటి? మీరు ఆగండి, అన్నిట్లో దూరుతారు మధ్యలో. నువ్వు సంతకం పెట్టు. పెట్టు. బలవంతం చేస్తావేంట్రా? నీకు అంతగా సంతకం మీద మోజుంటే రఫ్ నోట్ బుక్ కొనిస్తాను, దాని మీద ప్రాక్టీస్ చేసుకో. నన్ను డిస్టర్బ్ చేయకండి సార్, నా చావు నేను చేస్తా. లీడ్స్ ఇస్తా. నాకు దొరుకుతారేంట్రా ఎలాంటి వాళ్ళందరూ? బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేయవు. నువ్వు సంతకం పెట్టుంటే ఈ బాడీకి చెక్ చేసేవాళ్ళు. బాబు నువ్వు అక్కడవే, అక్కడికి వెళ్ళి బ్యాలెన్స్ పోసుకో. వెళ్ళు వెళ్ళు. సంజు చేతులు ఖాళీగా ఉన్నాయి కదా ఎక్కడ పడితే అక్కడ సంతకం పెట్టకు. గాయం తాలూకా ఉద్దేశం నొప్పి కాదు, మార్పు. అది ఆటో మీద కొటేషన్ కదా సార్. ఇంకొక్కసారి ఈ దరిదాపుల్లో కనిపించావంటే రక్తం తాగేస్తా. నువ్వు ఆఫీస్కి బయలుదేరు. థ్యాంక్ యూ సార్. నేను ఎప్పుడు ప్రాబ్లంలో ఉన్నా దేవుడిలో మీరు హెల్ప్ చేస్తారు. సంజు నేను కూడా మీలాంటి మనిషినేనయ్యా, నన్ను దేవుడు చేయదు. థ్యాంక్స్ కూడా చెప్పొద్దు. వీలైతే ఇంకో ముగ్గురికి సాయం చేయి. ఆయనే అడుక్కునే పొజిషన్లో ఉన్నాడు, ఆయన ముగ్గురికి సాయం చేస్తాడు సార్. అది మురిగే కుక్క, పట్టించుకోకు. ఆఫీస్కి బయలుదేరు. ఆల్ ద బెస్ట్. ఆ పెన్ నాది. ప్రసాద్ ఈరోజు ఒక మంచి పని చేశానన్న సాటిస్ఫాక్షన్ ఉంది. తప్పించుకున్నందుకు హ్యాపీగా ఉందని చెప్పండి. సుస్సు పోసుకోవడానికి మనం ఇక్కడ బండి ఆపడం మంచిదైంది. అప్పుడప్పుడు స్టార్ హోటల్స్నే కాదు, ఇలాంటి ప్రకృతిని కూడా పలకరిద్దాం. చెప్పు గాయత్రి. ఎఫ్ఓసి లిస్ట్ ప్రిపేర్ చేసి పంపిస్తా అన్నారు సార్. ఎగ్జిక్యూటివ్స్ని రిపోర్ట్స్తో రెడీగా ఉండమని చెప్పు. ఇన్సూరెన్స్ గురించి డిస్కస్ చేయాలి. ఓకే సార్. గాయత్రి సార్, నిఖిత ఏం చేస్తుంది? తను ఇంకా ఆఫీస్కి రాలేదు సార్. ఆఫీస్కి రాలేదా? దారిలో విజిలెన్స్ నోట్ తెలిపోయిందా? ఏమైంది సార్? నిఖిత ఆఫీస్కి రాలేదంట. ఏ లీవో తీసుకుని ఉంటుందండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి పికప్ చేసుకుని వస్తుంటే దారిలో నువ్వు ఫోన్ చేసావు, తన ఆటో ఎక్కించి నీ దగ్గరకు వచ్చాను. మీకు అసలు సెన్స్ ఉందా? వెనక అమ్మాయిని పెట్టుకుని నా దగ్గరికి వచ్చారా? నువ్వే కదా బ్లాక్మెయిల్ చేసావు. మీరు నిగ్గుతో ఉన్నారని చెప్పుడు నేను ఆటోకి వెళ్ళిపోయాను కదా. బా, అక్కడ అది మిస్సు, ఇక్కడ ఇది జస్ట్ మిస్సు. ఏం జరిగినా మన మంచిగా అంటే ఇదేనేమో. యాక్చువల్గా మన బండి అక్కడ ఉంది సార్. అవును. ఎస్. చేతీరా. నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళొచ్చేసా. వరాగారికి నిక్కి షాక్ ఇచ్చింది, ఆయన వెతకడానికి వెళ్ళాడు, నేను ఫీల్డ్ వర్క్ అని చెప్పి వచ్చేసా. లంచ్ చేసావా? లేదు. చెప్పుంటే ఆర్డర్ పెట్టేదాన్ని కదా. సరే వెళ్ళి ప్లేట్ తెచ్చుకో, షేర్ చేసుకుందాం. తింటాలే కానీ పూజ దేవుడు నీకు చేతి వెళ్ళి ఇవ్వకపోయినా పెద్ద ఫరక్ పడదు కదా. అంటే స్పూన్తో కలుపుతూ తింటున్నావు కదా. ఒరే నాయనా, నేను నెయిల్స్ చేసుకున్నా, ప్రతిదానికి ఏదో ఒక వంక పెడతావు, నువ్వే తిను. దీనికి ఇన్ని మూడ్ స్వింగ్స్ ఏంట్రా బాబు.
పూజ సారీ అమ్మా, పోరా. నువ్వు నెయిల్స్ చేయించుకున్నావని నాకు తెలియదు కదా. అయినా సరే పే. పోవే, మొత్తం నేనే తింటా. అప్పుడేనా? ఇంకాసేపు బ్రతిమలాడొచ్చు కదా. సరే సారీ. ఏ పోరా. ఇంకెప్పుడు తెలుసుకోకుండా మాట్లాడంలే. మనకెప్పుడు గొడవ వచ్చినా ముందు నువ్వే సారీ చెప్పు. ఒకవేళ తప్పు నీ వైపు ఉంటే అయినా నువ్వే సారీ చెప్పు. ఇదేం సేడజమే? అంతే. మాకు అలగడం ఇష్టం, మీకు బ్రతిమలాడడం ఆనవాయితీ. ఆర్డర్ పెట్టే బదులు కుక్ చేయొచ్చు కదా. రైస్ నేనే కుక్ చేసా. కుక్కర్లోనా? అంటే చికెన్ కూడా నేనే కుక్ చేద్దాం అనుకున్నా, కానీ తినాల్సింది నేనే కదా అని. సరే, ఇంత రిలాక్స్డ్గా ఉన్నావేంటి ఈరోజు? వీక్ ఆఫా? రిజైన్ చేసా. ఎందుకు? ఊరికే వేరే కంపెనీకి షిఫ్ట్ అవుదామని. ఎప్పుడు? ఇంకో 3 months పట్టొచ్చు. మరి 3 months నీ మెయింటెనెన్స్కి ఎలా? సంపాదించు, బాగా చూసుకో. నాకు వచ్చిన శాలరీ 16,220 రూపాయలు మన ఇంటెద్దుకే సరిపోవు. దట్స్ యువర్ ప్రాబ్లం. ఓ పని చేద్దాం, నాకు వచ్చిన శాలరీ బట్టి 3 months మెయింటైన్ అవుదామా? నో వే. పెళ్ళప్పుడు బాగా చూసుకుంటానని ప్రామిస్ చేసావు. ప్రేమ అంటే బాగా చూసుకోవడమా? మరి అంటే నా సిచ్యువేషన్ బాగాలేదు కదా. సిచ్యువేషన్ బాగోలేకపోవడం వేరు, బాగోలేని సిచ్యువేషన్లో ఉండిపోవడం వేరు. కష్టపడి స్మార్ట్ వర్క్ చేస్తే ఎవడైనా బాగుపడతాడు. లేదు నేను ఇంతే, నా జాతకం బాగోలేదనుకున్నాడే బీదేడుపులు ఏడుస్తాడు. సరే, నేను మళ్ళీ జాబ్ ఎదుక్కోవాలి. ఈ 3 months ఖాళీగా ఇంట్లో ఏం చేస్తావు? నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేసావు? ప్రసాద్ రావడానికి టైం పడుతుందా? ఆడెవడో చిన్నపిల్ల వెనక తిరిగే దరిద్రుడు తగిలాడంట, వాడితో తిరుగుతున్నాడు. నన్నేనా? మిమ్మల్ని కాదండి, మీరంటే పూజకు చాలా రెస్పెక్ట్. అర్థమవుతుంది. పూజ, ఎలా ఉంది? మరీ ఇంత అందంగా రెడీ చేయకరేను. ఇలాంటి అమ్మాయి నీకెలా దొరికేసిందిరా అని అందరూ దిష్టి పెడుతున్నారు. ఓ, ఈవిడెవరో నానబెట్టిన మిల్లి మేకర్లా సాఫ్ట్గా ఉంది. గుద్దిందంటే గోడకున్న మేకు గొంతులో దిగిపోద్ది. తుఫాన్ హెచ్చరిక? సంజు గారి వైఫ్. ఓ, ఇంత మంచి వైఫ్ను పెట్టుకుని సూసైడ్ అటెంప్ట్ ఎలా చేశాడు? సూసైడ్ అటెంప్టా? సూసైడ్ అంటే పూర్తిగా కాదు, విషం తాగేసేలోపు లాగేశాం. తనకు అంత అవసరం ఏమొచ్చింది? ఈయన వల్లే. నా మీద తోసేకు, వర్క్ ప్రెజర్ వల్ల అంటండి. అది కూడా ఆల్మోస్ట్ మీ వల్లే కదా సార్. ఎలా దొరికడమ్మా నీకు? వీడొచ్చాక నాకు బీపీ కూడా వచ్చింది. పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరించాడు సార్. నేను చచ్చిపోతానంటే నిక్కి ఒప్పుకుంటుందా? మీరు చచ్చిపోవడానికి ఒప్పుకుంటుంది, పెళ్ళికి కాదు. అదేం లెక్క? మాది లవ్ అరేంజ్డ్ మ్యారేజ్ సార్. అంటే అంటే మ్యూచువల్గా అనుకున్నాం, ఇంట్లో చెప్పాక పెళ్లి చేశారు. ఓహో. ఇప్పుడు సంజయ్ ఎక్కడున్నాడు? నేనే ఆఫీస్ వర్క్ మీద బయటికి పంపించాను. చూసావా, ఇంత రాత్రిపూట కూడా ఎంత హింస పెడుతున్నాడు. నీకో దండం, ఏం మాట్లాడినా ఇరికించేస్తున్నావు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది, కంగారు పడకండి. పూజ, ఏంటి ఈరోజు స్పెషల్ చీర కట్టుకున్నావు? నీకు శారీ కట్టుకోవడం అంటే ఇష్టం అంట కదా. నీ దగ్గర ఈ శాఖలు కూడా ఉన్నాయా? పొరపాటున షోరూమ్ కనుక శారీ కట్టుకుని వచ్చావంటే చచ్చేదాకా కొడతా. నా వైఫ్ శారీ కట్టుకుంటే నాకు ఇష్టం సార్. నీ వైఫ్ శారీ కట్టుకో, పక్కింటి ఆవిడ శారీ కట్టుకో, కళామందిరికి వెళ్ళి కొని తెచ్చుకొని కట్టుకో, షోరూమ్కి మాత్రం కట్టుకురాకు. మీ కళ్ళుతో పాటు బ్రెయిన్ కూడా దొబ్బింది సార్. పూజ శారీ కట్టుకున్నాక చూడడం నాకు చాలా ఇష్టం సార్. ఇష్టాలు అభిరుచులు మాట్లాడుకుంటా ఉంటే వైన్ షాపులు క్లోజ్ చేసేస్తారు. త్వరగా పర్మిషన్ అడిగిరా. తనంత అందంగా రెడీ అయిన తర్వాత కూడా మీతో వస్తాను ఎలా అనుకున్నారు? ద్రోహం చేస్తున్నావా ప్రసాద్? నీలాంటి తాగుబోతుకి ఏం చేసినా తప్పులేదురా. ఓకే ఓకే ఓకే. ఈ రోజుకి దెబ్బలు తినే ఓపిక లేదు. బ్యాండేజ్లు కూడా అయిపోయినాయి. ఓ, కింద షల్లార్లో పడుకుని పొద్దున్న లేచి వెళ్ళిపోతాను. బాయ్ సార్. ఇంటికొచ్చిన గెస్ట్ని కాఫీ తాగమని కూడా అడగరా? మా పని ఆవిడ కాఫీ కప్పులు తోమలేదు సార్. మ్. మ్.
తలుపేసావా? అది గోడ సార్, అక్కడ ఉంది డోర్, అక్కడ. అంత దూరం జరిగిపోయిందా? సార్ ఉమ్. ఒక చిన్న రిక్వెస్ట్, కింద వాచ్మ్యాన్ మీరు ఎవరైనా అడిగితే మా తాలూకు అని చెప్పకండి సార్, పరువు పోద్ది. రేపు ఆఫీస్కి వస్తావు కదా? వస్తా. నీ వల్ల మనం ముష్టోళ్ళ పక్కన పడుకున్నాను. ఈ రోజు ఏ వీధి కుక్కల పక్కన పడుకోవాలో. ఓకే సార్, జాగ్రత్త. బాయ్ సార్. కంగారు పడుకురేను, వచ్చేస్తాడులే. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే నాకు కాల్ చేయి. ఉం? పూజ, ఈ శారీలో నిజంగా అందంగా ఉన్నావు. అంటే మిగతా డ్రెస్సెస్లో బాలేనా? అలా అని కాదు, నువ్వు అన్ని డ్రెస్సుల్లోనే బాగానే ఉంటావు, శారీలో ఇంకా బాగున్నావు. నీకు గుర్తుందా, ఫస్ట్ టైం నువ్వు నన్ను శారీలోనే చూసావు. జ్యువెలరీ షాప్లో కదా, అక్కడ పనిచేసే అమ్మాయేమో అనుకున్నా. నువ్వు ఎప్పుడైతే నమస్కారం పెట్టలేదో కాదని కన్ఫర్మ్ చేసుకున్నా. ప్రసాద్, నీకప్పుడు లవ్ అట్ ఫస్ట్ సైట్ లాగా ఏమైనా అనిపించిందా? అలా ఏం లేదు, రాయేసాం తగిలేసింది. నువ్వు చెప్పుంటే వేరే అమ్మాయికి ట్రై చేసుకునేవాడిని. కుక్కవిరా నువ్వు, పోరా. సారీ. ఇప్పుడు నేను నిజంగానే హర్ట్ అయ్యా. సారీ సారీ. పూజ, ఉమ్, మనం కొన్ని రోజులు ట్రావెల్ అయిన తర్వాత ఫస్ట్ టైం గొడవ వచ్చింది. నువ్వు అలిగి మాట్లాడడం మానేసావు. అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాను నేను లవ్ చేస్తున్నాను. అందుకే ఇంటికి వచ్చి మరీ సారీ చెప్పా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా చెప్తూనే ఉన్నా. మరి నీకెప్పుడు అనిపించింది? యాక్చువల్లీ నువ్వు ప్రపోజ్ చేయగానే భయమేసింది. ఎందుకు? అంటే ఈ కర్రోడ్తోనే రాసి పెట్టుందా అని. నేను ఇప్పుడు హర్ట్ అయ్యా. అయితే సారీ చెప్పు. మనం ముందే అనుకున్నాం కదా, ఎవరు హర్ట్ అయినా ముందు నువ్వే సారీ చెప్పాలని. సారీ. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ మనకు గొడవైనప్పుడే నాకు కూడా అర్థమైంది, ఓకేలే ఇంక ఈ జన్మకి వీడితోనే అడ్జస్ట్ అయిపోదామని. ఓకేలే? ఓకేలే అంటే ఓకేలే అని కాదు, సరేలే, పోనీలే, పాపంలే, లైక్ దట్ కైండ్ ఆఫ్. ఓవే. సారీ. ప్రసాద్, ప్రసాద్, ఏంటే? వెళ్ళి వాటర్ తీసుకురా. వీడియో పాస్ పెట్టి వెళ్ళొచ్చు కదా నువ్వే. పెళ్ళానికి సేవ చేయబోయి పుణ్యం వస్తుంది. ఏ పురాణంలో రాసుందే? పూజ, అక్కడ పెట్టు. తాగవా? నాకు దాహం వేసినప్పుడు తాగుతా. ఏంట్రా చూపు, నేను ఆఫీస్కి రెడీ అయ్యేటప్పుడు ఎన్ని పనులు చెప్పేవాడివి. పగ తీర్చుకుంటున్నావా? ఎస్. సార్, రిసిప్ట్ నెంబర్లోనే డాక్టర్లు అప్డేట్ చేశాను సార్. ఆ పూర్ణచంద్ర గారు సేల్స్ ఇన్వాయిస్ ఇంకా పెండింగ్ ఉంది. ఎందుకు? మనం బ్యాంక్ డివో మీద వెహికల్ డెలివరీ ఇచ్చామండి, పేమెంట్ ఇంకా క్లియర్ అవ్వలేదు. అండ్ ఇన్హౌస్ బ్యాంక్ కదా, మీరే డీల్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ ముహూర్తం పెట్టుకున్నా అంటున్నారు సార్ ఆయన. సిఎస్ఎం వాళ్ళతో నేను మాట్లాడతాను, వాళ్ళే ఫాలో అప్ చేస్తారు. సరే సార్. ప్రసాద్, క్యారమ్స్ ఆడదామా? ఇప్పుడా? నాకు వర్క్ ఉంది. ఎప్పుడు ఉండేది కదా నీ కార్లు గోలా. సర్లే. ఒకవేళ నేను గెలిచాను అనుకో, ఈరోజు నువ్వు వంట చేయాలి. నేను గెలిస్తే ఫుడ్ ఆర్డర్ పెట్టే. ప్రసాద్, నేను రేపు పార్లర్కి వెళ్దాం అనుకుంటున్నా. నా దగ్గర డబ్బులు లేవు. నా సేవింగ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీక్ నుంచి నువ్వే భరించాలి. కావాలా? లింక్ పంపిస్తాను, ఆర్డర్ పెట్టుకో. పతియే ప్రత్యక్ష దైవం అని ఒకటి ఉందని తెలుసా నీకు? ఆహా, ఇంకా నేను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి మీ పిన్ని గారితో సొల్లు వేసుకుంటూ ఉంటావు, లేకపోతే చిన్న పిల్లలతో తను తినేసి ఇంటికి వస్తావు. సో మీకు మీరే, మాకు మేమే.
స్లోగా తినవే, నేనేం లాక్కొని తినేను. తొందరగా తింటే తొందరగా అరిగిపోతుంది. అప్పుడు నీ ఫుడ్లో కూడా కొంచెం తీసుకొని తినొచ్చు. కోపం వచ్చిందా? ఇలాంటప్పుడే వంటొత్తులు చెప్పాలా? ఆ మూలన్న చీపురు తీసుకొని ఇల్లంతా వచ్చాయి. సార్, ఏంటిది? నా రెసిగ్నేషన్. ఎందుకు? ఎందుకు? నా మనసును కలంగా మార్చి అక్షరం ప్రేమతో రాశాను. నాకు అవసరమా సార్ ఈ టార్చర్? నా ప్రేమ నీకు టార్చర్లా అనిపిస్తుందా నీకు? అవును. నువ్వు జాబ్ మానేసి వెళ్ళిపోతే నేను కూడా షోరూమ్ వదిలేసి వెళ్ళిపోతాను. అది మీ కర్మ. అందుకే ప్రభాస్ అంటే నాకు నచ్చడు. వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్, మా అయితే తిరిగి ప్రేమిస్తారని చెప్తే నమ్మి ప్రేమించేశాను. మీ సాగు మీరు సావండి సార్, నేను పోతున్నా. ఏమైంది? సార్ మీరు ఏడుస్తున్నారా? కొంపదీసి గోపమతి కొడిసావా? అంత అదృష్టంగా ఉన్నా. నేనేం పాపం చేశాను ప్రసాద్? నాకెందుకు ఈ శిక్ష? పందికి పెద్ద పరిచయాలు అక్కర్లేదు సార్. ఏంటిది? చూడు. ప్రేమ లేఖ అంటే లవ్ లెటర్. నాకు కూడా అంతవరకే అర్థమైంది. నీ మృదువైన నీ ముఖార విందాన్ని వీక్షించిన నా మనసు మందారమై, చక్కనైన నీ చెక్కిలను గాంచిన ఈ నయనాల మెక్కిలి ఉబలాటంతో ఉక్కిరి బిక్కిరై, తామరను తలపించే నీ నేత్రములు, కోకిల రాగాలను మరిపించే నీ గాత్రం, దేవునికి స్తోత్రం. వర్ణించుకుంటూ పోతే ఇలా ఒక్కటేంటి, సామాన్యుడికి కూడా స్ఫూర్తినిచ్చే కవిగా మార్చగల నీ అందం నాలోని మన్మధుడిని తట్టి లేపింది. తాట తీసేయాల్సింది. ఈ వర నీ చెరలో బందీ అవ్వాలని కోరుకుంటున్నాడు. ఇట్లు వర, ఇది నేనే రాశాను. ఏదో మహాప్రస్థానం రాసినట్లాగా బిల్డప్ చూడు. నా మనసును కలంగా అది ఆల్రెడీ చెప్పేశారు సార్. నువ్వు చెప్పు ప్రసాద్, ఇందులో తప్పేముంది? సార్ వాళ్ళు జంజీస్ సార్, సహజంగా మాట్లాడే తెలుగేళ్ళకి అర్థమే సావదు. అలాంటిది మీరు కందపద్యాలు కవితా పాఖ్యానాలు రాతే వీళ్ళకి ఏం అర్థం అవుతుంది? మీ మనసులో ఏముందో అది చెప్పండి. నా మనసులో తనే ఉంది. వాట్ డు యు సే? నాట్ ఇంట్రెస్టెడ్. ప్రసాద్, మేమిద్దరం పర్సనల్గా మాట్లాడుకోవాలి, కొంచెం బయటికి వెళ్తావా? అన్న ఉండున్నా. ప్రసాద్, ఆ లవ్ లెటర్ మీద కాపీ రైట్స్ నావే, ఎవరికి ఇవ్వకు. ప్రేమాయ నమః. ఏం జరుగుతుంది అక్కడ? నేను బురద లాంటి దాన్ని, నన్ను వదిలేయండి అని తను. నేను పందిని, నాకు బురద ఇష్టమని అతను. ఒప్పుకుంటదంటావా? ఏమో, గుర్రం ఎగరవచ్చు. ఇప్పుడు వస్తున్నారా? ఏమైంది? చచ్చిపోయేలా ఉన్నాడన్నా. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఏమో అర్థం కావట్లేదు. హలో సార్, ఇది సర్వీస్ కాదు షోరూమ్ అండి. సర్వీస్ నెంబర్ చెప్తాను, రాసుకోండి. 040-2333. ప్రసాద్, నీకోసం కస్టమర్ వచ్చారు. సరే సార్. సార్ ఓకే సార్.
సార్ హలో సార్. హలో, చెప్పండి సార్. నా స్విఫ్ట్ ఎక్స్చేంజ్ చేసి విక్టోరీస్ తీసుకుందాం అనుకుంటున్నాను. సూపర్ సార్. ఒకసారి మీ ఓల్డ్ కార్ కీస్ ఇస్తే వాల్యుయేషన్ చేస్తాను. 2 minutes సార్, ఇప్పుడు వస్తాను. సార్ టోటల్ ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి? ఇందులో మొత్తం 4 వేరియంట్స్ ఉన్నాయండి. ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ అండ్ జెడ్ఎక్స్ఐ ప్లస్ అండి. ZXi ప్లస్? అవును సార్. ఇందులో ఏమి యాడ్ అవుతాయి? అడాస్ సార్, అడ్వాన్స్ డ్రైవింగ్ అసిస్టెంట్ సిస్టమ్ సార్. ఒకసారి బ్రోచర్ చూడండి. ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్. రై సగం కాలని శవం మధ్యలో లేచి నాకు పొగ పడదు కొంచెం మంట తగ్గించండి అన్న ఎక్కడైనా చూసావా? లేదు సార్. అదిగో లేన్ కీప్ డిస్టెన్స్, లేన్ కీప్ డిపార్చర్. మీరు ఎంత లైట్గా తీసుకుంటే అంత బ్రైట్గా ఉంటారు సార్. అనవసరంగా ఆపేమే విషయం దాక్కున్నాను. ఇన్ఫినిటీ ప్రీమియం సౌండ్ స్పీకర్స్ అండ్ అట్మాస్, డాల్బీ అట్మాస్ సార్. అంటే ఇప్పుడున్న ప్రీమియం కార్స్కి ఏమాత్రం మన విక్టోరియస్ తీసిపోదు సార్. అండ్ మీకు ఎవరు సజెస్ట్ చేశారో ఎలా తెలుసుకున్నారు, కానీ మంచి డెసిషన్ తీసుకున్నారు సార్. నేను ZXi తీసుకుందాం అనుకున్నాను సార్, కానీ ZXi ప్లస్లో ఫీచర్స్ చాలా ఎక్సైటింగ్గా ఉన్నాయి సార్. డౌన్ పేమెంట్ ఎంత ఉంటుంది? సార్ మీ పాత కార్ ఎక్స్చేంజ్ అమౌంట్ ప్లస్ ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఉంది సార్. దానికి అవి డౌన్ పేమెంట్ సరిపోతాయి సార్. సరే, మరి ఫినాన్స్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చెప్తే నేను అరేంజ్ చేసుకుంటాను. తప్పకుండా సార్. థ్యాంక్స్ ప్రసాద్. సార్ డెలివరీ ఆన్ టైం ఇచ్చేయాలి మరి. షూర్ సార్. థ్యాంక్ యూ. ఉంటాను సార్. ప్రసాద్, సారీ. ఐ కెన్ అండర్స్టాండ్ సార్. చేతకానడువా సహనం ఎక్కువైందా? తగ్గి ఒక మనిషి సారీ చెప్పడం అంటే తక్కువైపోయినట్టు కాదు సార్. అవతల వ్యక్తి ఇగో సాటిస్ఫై చేయడం కూడా ఉండొచ్చు. పైగా అతనికి నాతో ఏ అవసరం లేదండి. ఏమర్థమైందిరా? అవసరం లేకపోయినా సారీ చెప్పారంటే చాలాసార్లు కూలిపోయి ఉంటాడు సార్. ప్రపంచంలో అన్నీ అందరికీ అర్థమవుతున్నాయి, నాకు తప్ప. సంజు, నాకు నీ సహాయం కావాలి. చెప్పండి సార్. నా ప్రేమకి రేచికటి అడ్డుపడుతుంది. ఈసారి నువ్వు సూసైడ్ చేసుకునేటప్పుడు నీ కళ్ళు నాకు ఇవ్వా? మొన్నే కదా సార్ మిమ్మల్ని దేవుడు అన్నాను. మీరిచ్చే లీడ్స్ కోసం నా కళ్ళు కిడ్నీలు ఇవ్వలేను సార్. విశ్వాసం లేదా సంజు? బ్రతకాలని ఉంది సార్. నలుగురికి ఉపయోగపడిన జీవితం ఎందుకురా? ఈ వర ఎప్పుడు ఎవరిని నోరు తెరిచి అడిగిందే లేదు. అలాంటిది నీకోసం మెట్టు దిగానురా. ఈడికే ఉన్నాయి పెద్ద కళ్ళు, బోడి కళ్ళు. 1 2 3 4. ఏమైంది? వరగారికి బుర్రపోయింది. గట్టిగా అనక, వింటే అంతకుముందు ఉందనుకుంటాడు. 1. నాకున్న టెన్షన్స్కి ఈయనొకడు. 2 రోజుల నుంచి ఇంటికి వెళ్ళట్లేదంట కదా. రేణుకు నా మొహం చూపించలేకపోతున్నాను. హెల్మెట్ వేసుకుని వెళ్ళు. ఎన్ని రోజులు దాక్కుని తిరుగుతావు? సూసైడ్ అటెంప్ట్ చేశానని అనవసరంగా చెప్పేశారు మీరు. ఎలాగో అలా తెలిసింది కదా, తన వల్లే అని ఫీల్ అవుతుంది. గట్టిగా అరిచినట్టు చెప్తే నిందించినట్టు ఉంటుంది. ఓపికతో మాట్లాడితే లేట్ అయినా అర్థం చేసుకుంటా. ఈడితో మాట్లాడుకో, గ్రాటిట్యూడ్ లేదు. లీడ్స్ ఇస్తానని చెప్పాను కదా, మాట్లాడితే బ్యాగ్లో చేపెడతావు. పాయిజన్ బాటిల్ కూడా బై 1 get 1 ఆఫర్ పెట్టారా? ఇప్పటి వరకు ఒకటి కూడా ఇవ్వలేదు సార్ మీరు. ఆ టేబుల్ మీద ఉన్నా వెళ్ళి తీసుకో, వెళ్ళు. ఏంటయ్యి? పల్లీలు సార్. ఇలాగి నేను పంచుతాను. 1 నీకు, 1 నాకు, 2 నీకు,
2 నాకు, 3 నీకు, 3 నాకు, 4 నీకు, 4 నాకు, 5 నీకు, 5 నాకు, 2 ఎక్స్ట్రా మిగిలినాయి. అలా ఎలా తినేస్తారండి? ఎక్స్ట్రా మిగిలితే ప్రసాద్ నువ్వు తింటావని అడగాలి కదా. నేను కావాలని తిన్నానా? 2 ఎక్స్ట్రా మిగిలిన చెప్పే కదా తిన్నాను. అప్పుడు వేరే వాడికి పిలిచేవచ్చు కదా. ఇప్పుడు పల్లీలు తెచ్చింది నువ్వు, పంచింది నేను. మూడోవాడిని ఎలా ఇన్వాల్వ్ చేస్తావు? తల్లి పిల్ల న్యాయం లేదేంటి? ఎప్పుడు మీరు ఇంతే సార్. ఎన్నోసార్లు మీకు టీ ఇప్పించాను, మీకేమో పింగాణి కప్పు, నాకు పేపర్ కప్ప. నేను అడిగానా? తాటి బెల్లం టీ ఇప్పించమని నేను అడిగానా? నీకు ఒళ్ళు కొవ్వెక్కి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకున్నావు. అవసరం తీరిపోయింది, టీ తాగేశారు. ఎన్నైనా మాట్లాడతారు సార్ మీరు. 10 రూపాయలు మీకు కావు కదా. అదిగో అదే మాట్లాడొద్దని చెప్తున్నాను. అవసరం తీరేక వదిలేసే క్యారెక్టర్ కాదురా నాది. ఆ మాటకొస్తే ఎన్నోసార్లు నీకు ఓసి నా డబ్బులతో తాగించాను రా. వాటర్ ప్యాకెట్లు ఎవరివి? గ్లాసులు ఎవరు కొన్నారు? ప్లేస్లు ఎవరు చూపించారు? ప్లేసు నువ్వేమైనా స్టార్ హోటల్కి తీసుకెళ్ళావరా? సార్ అక్కడ డాకెట్ లేదు సార్. డ్రాయర్ సురుగులో చూడరా. ఎక్కడాగేం? డ్రాయర్ దగ్గర, స్టార్ హోటల్ దగ్గర. సరే సార్, సరే. ఈసారి నుంచి ఏడి వీడియో వేసుకుందాం సార్. అంటే ఎవరిదాడే ఖర్చు పెట్టుకోవాలి. ప్రసాద్ నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? జస్ట్ 2 పల్లీల కోసం నాలాంటి పెద్ద మనిషితో గొడవ పెట్టుకుంటున్నావు. ఏం పర్లేదు ప్రసాద్, ఈసారి 2 ఎక్స్ట్రా వస్తే నేను తిన్నాను, నెక్స్ట్ నువ్వు తిను. ప్రతిసారి పల్లీలు తెచ్చుకోం కదా సార్. కామన్ సెన్స్ వాడరా మీరు? సూట్ వేసుకొచ్చు బోడిగాడు. అమ్మయ్యా, మందులకు పనిచేస్తాయి. మనం విడిపోదాం సంజు. నాకు కూడా చెప్పుకోలేని బాధలు నీకేమున్నాయో. సూసైడ్ చేసుకోబోయేవని ఎవరో చెప్తే కానీ నాకు తెలీదు. అందరిలాగా నాకు అది కావాలి, ఇది కొనిపెట్టు అని కొంత కోరికలేమీ లేవు. ఉన్నంతలో సర్దుకుపోవాలి, కలిసి టైం స్పెండ్ చేయాలి, కలిసి భోంచేయాలి. ఇంతకు మించి నేను ఎప్పుడూ ఏం అడగలేదు. ఇది కూడా నీకు కష్టంగా ఉంటే మనం విడిపోదాం. నిజంగా ఆ మాట అంటున్నావా? నాకు నువ్వంటే చాలా ఇష్టం రేణు. నిన్ను బాగా చూసుకోలేకపోతున్నానని గిల్ట్గా ఉంది. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఎలా ఉంటా? బాగా చూసుకోవడం అంటే డబ్బులు అడిగానా? బంగారం కొనమన్నానా? పోనీ ఎప్పుడైనా నీ గురించి మా ఇంట్లో కానీ మీ ఇంట్లో కానీ కంప్లైంట్ చేశానా? నా ఫోన్ నెంబర్ అయినా గుర్తుందా నీకు? ఎప్పుడైనా కాల్ చేసి తిన్నావా అని అడిగావా? అసలు నాకేం కావాలో తెలుసా? ఎప్పుడైనా నాతో సరిగా మాట్లాడితే కదా తెలిసేది. నీకేం కావాలో నాకు అర్థమైంది రేణు. సారీ. నిజంగా నన్ను వదిలిపోయేంత ధైర్యం నీకుందా? నాకు తెలీదా? సూసైడ్ చేసుకోవాలనుకోవడం తప్పే. డబ్బులుంటేనే అందరూ మనతో ఉంటారనుకున్నాను. నీలా ఆలోచించే వాళ్ళని నేను ఎప్పుడూ చూడలేదు రేణు. మనం చిన్నింటికి వెళ్ళిపోదాం. సారీ రేణు. పద, రెస్టారెంట్కి వెళ్ళి తిందాం. ఎందుకు? నువ్వు ఉల్లిపాయలు కట్ చేసి నేను వంట చేసేస్తా. నాకు ఉల్లిపాయలు కట్ చేయడం రాదే. నేను మాత్రం పానీపూరి బండి దగ్గర ట్రైనింగ్ అయ్యి వచ్చానా? నేర్చుకుంటే అదే వస్తుంది. దీనికన్నా మనం విడిపోవడం బెస్ట్ కదే. మూసుకొని కట్ చేయి, తెస్తా. ఎలా ఉంది? నిజం చెప్పు. నిజంగానే బాగుంది. ఏం చూస్తున్నావు? ఈ టైంలో శారీ కట్టుకుంటున్నావేంటి? మా ఆయనకి నేను శారీ కట్టుకుంటే చాలా ఇష్టం అంట. ఆహా, ఆ, ఇంకేం ఇష్టం అంట? ఊరంతా తిరగొచ్చు, స్నానం చేయవా? సార్, ప్రసాద్, ఫినాన్స్కి డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేసాను. కొంచెం వర్క్ తొందరగా స్టార్ట్ చేయండి. షూర్ సార్. వెహికల్ రేపు టెస్ట్ డ్రైవ్ చేద్దామా? మార్నింగ్ ఫస్ట్ అవర్లో పంపిస్తాను సార్. పృథ్వీ వాయిస్ లాగా ఉందేంటి? అతను పృథ్వీయే. కారు కొండగా మా షోరూమ్కి వచ్చాడు.
నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అదేంటి, అతను నా కస్టమర్. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? చెప్పాను కదా పూజ. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? పిచ్చి పట్టింది. అర్థం చేసుకో పూజ. డైరెక్ట్ గా షోరూమ్కి వచ్చి అతను నన్నే కలిసాడు. ఏం చేయమంటావు? సిటీలో మీ ఒక్క షోరూమే ఉందా? అతను రాగానే నువ్వెందుకు హ్యాండిల్ చేసావు? అది నా వర్క్ పూజ. అతను నా కొలీగ్ ప్రసాద్. రోజు ఆఫీస్లో మొహాలు చూసుకోవాలి. విసిగిస్తున్నాడని జాబ్ కూడా మానేశాను. నువ్వెళ్ళి తనకు సర్వీసులు చేస్తున్నావు. ఈ విషయం నువ్వు నాకు చెప్పలేదే. రోజులో మమ్మల్ని చాలా మంది ఇబ్బంది పెడతారు. అన్నీ వచ్చి నీకు చెప్పలేను కదా. ఎంత హ్యాపీ మూమెంట్ ఇది. ఒక్క ఫోన్ కాల్ నిన్ను డిస్టర్బ్ చేసిందా? చేసింది. నిన్నెవర్రా వాడితో మాట్లాడమన్నారు? నిన్నెవడ తాళబట్టి ఇంట్లో వదిలేమన్నాడు? కనీసం నీకు పెళ్ళైందని మీ ఆఫీస్లో తెలుసా? ఎందుకు తెలియాలి? పార్టీలు అడుగుతారు. అఫోర్డ్ చేయగలవా? మా దగ్గర డబ్బులు లేవు, మేము బిచ్చగలమని నేను చెప్పలేను. నేను అలా పెరగలేదు. తాలిబొట్టు తీసేగానే చచ్చిపోయావా? ఎంతోమంది మెడలో తాడు మార్చుకుంటారు, తాకట్టు పెట్టి పసుపు తాడు కట్టుకుంటారు. అయితే నేను డేటింగ్లకు వెళ్ళాలంటే ఎంతసేపు? నిన్నెందుకు పృథ్వీ బర్త్డే పార్టీలో అందరికి ఇంట్రడ్యూస్ చేయాలి? ఇవేం కనపడవు కదా నీకు? బయట జరిగితే తప్పు, వంగుంటే తప్పు, జుట్టు విరబోసుకుంటే కూడా తప్పు. అలా అయితే మీ మొగుళ్ళు ఎలారా ఉండాలి? సర్లే వదిలే. అయినా నీకు ఇంత ఎక్స్ప్లెనేషన్ కూడా అనవసరం. పూజ, పూజ, హాయ్. ఏంటి సార్ మాట్లాడితే మా ఇంటికి వచ్చేస్తారు? సర్ప్రైజ్ ప్రసాద్. ఏ సన్యాసం తీసుకుంటారా? ఏంటి సార్? తను మా పెళ్లికి ఒప్పుకుంది. ఎలా? తనొక పెంగ్విన్, నేనొక పెంగ్విన్. మా ప్రేమ చాలా స్ట్రాంగ్ అని తను నమ్మింది. బాతులు వేరు, పెంగ్విన్లు వేరండి. మా జంట చాలా మంది కడుపుమంట. ఎలా ఒప్పుకున్నావే? కొన్ని రోజుల్లో పోతాడు, ఆస్తి మొత్తం నాది. ఆ తర్వాత వేరే పెళ్లి చేసుకుంటా. ఆహా, ఏం ప్లానింగే. మంచోడే అన్నా, కొన్ని రోజులు భరిద్దాం. ఏమంటారు? అంతే అంతే. తెలిస్తే ముందే చచ్చిపోతాడు. అంతకీ మీ నాన్నగారిని ఎలా ఒప్పిస్తావే? అది ఆయన హెడ్ఏక్, నాకెందుకు? ఏమి జనరేషన్. కంగ్రాట్స్ సార్, మీ పెళ్లికి డెకరేషన్ నాదే. ఎంతెంత బోర్లు ఉద్దేశి పైకి ఏలాడదీస్తుంటే. బోర్లేంటరా? బోర్లో హీలియం బెలూన్స్. అసలు నువ్వు చదువుకున్నావా? ఎక్కడికి వెళ్ళా పూజ? పూజ, ఒక్క నిమిషం సార్. ఎక్కడికి పూజ? మా ఇంటికి వెళ్ళిపోతున్నా ప్రసాద్. మరి ఇదెవరిల్లు? ఏమో. ఏమైంది పూజ నీకు? నాకు వాల్యూ లేని చోటు నేను ఉండలేను ప్రసాద్. ఎప్పుడు కావాలంటే ఇప్పుడు వెళ్ళిపోవడం మన లవర్స్ కాదు పూజ. పెళ్లి చేసుకున్నాం తెలుసా? తాళి కట్టావు కదా అని నువ్వు చెప్పిన వాటికి పడుండాలా? గొడవలు అన్నాక జరుగుతాయి పూజ. విడిపోవడమే సొల్యూషన్ అయితే పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు రోజుకి 10 సార్లు విడిపోతారు. ఇంకా కలిసి ఉన్నారంటే దానికి అర్థం ఏంటి? నీ లైఫ్ స్టైల్కి నా లైఫ్ స్టైల్కి సెట్ అవ్వదు. అది తెలిసినా కూడా మనం పెళ్లి చేసుకున్నాం. నేను నీకోసం ఎన్ని చేసినా నీకు అది కనిపించదు. ఎందుకంటే పెళ్ళాం కదా, పడుంటుంది లేని చులకన. గొడవ ఎందుకు మొదలైందో తెలిస్తే ఎక్కడ ఆపాలో కూడా తెలుస్తుంది. నేనే కారణం అన్నింటికి. మీరు వెళ్ళండి సార్, నేను తర్వాత మాట్లాడతాను.
ఒక్కసారి గడప తడితే తిరిగి రావడం కష్టం. ఏది అంతకు ముందులా ఉండదు. గొడవ గుమ్మం దాటేస్తారు. ఐ కెన్ హ్యాండిల్ ఇట్. పద. బాయ్ అన్న. పూజ సారీ, నువ్వు చెప్పింది కరెక్టే. నా కోసం నువ్వు జాబ్ మానేసావు. నాకు అర్థమవుతుంది. పృథ్వీ మా షోరూమ్ కార్ కొనడానికి వచ్చాడు. అతను సర్వీస్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది. కానీ వేరే ఎగ్జిక్యూటివ్ని కూడా అతనికి అసైన్ చేయొచ్చు. నాకు అది తట్టలేదు. వెళ్ళిపోతే మళ్ళీ రావాలన్న గిల్ట్తో తిరిగి రాలేవు. ఒకసారి వద్దు అనుకుంటే నేను రమ్మని పిలవలేను. ఐ లవ్ యూ పూజ. మనిద్దరం మూడో వ్యక్తి వల్ల విడిపోకూడదు. కోపం దేని మీద రావాలి. నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా నేను రెస్పెక్ట్ చేస్తా. నీ మీద కోపం వస్తుంది నాకు. వదిలి వెళ్ళిపోతున్నా, ఎక్కువసేపు బతిమలాడట్లేదు. సెల్ఫిష్ రా నువ్వు. నేను సెల్ఫిషా? అవును, నువ్వే సెల్ఫిష్. పోవే, ఇంత మాట నాకు నువ్వు నాకొద్దు. నువ్వే పోరా. నేను రెంట్ కడుతున్నా దీనికి. ఎవరో అన్నారు మన మధ్యన డబుల్ టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నావని. అంటాను బే, నా ఇష్టం. ఏంటే నీ ఇష్టం? ఐఎమ్ యువర్ హస్బెండ్. ఓకే, దట్స్ వై యు ఒబే మై ఆర్డర్స్. ఏం అవసరం లేదు. లెట్స్ బ్రేకప్. 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 సారీ చెప్పు. సారీ. ఎక్కువ సార్లు చెప్పు. సారీ 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 సారీ